కార్తీక మాసం, మాఘమాసం అట్లాంటి పుణ్యతిథుల్లో ఆ ఒక వారం రోజుల పాటు వింటారు పుణ్యం వస్తుంది అని చెప్పి. కానీ భగవంతుడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటూ వినడం అనేది ఆ అలాంటి అవకాశం మనకి లభించడం, అలాంటి సాంగత్యం మనకి దొరకటం అనేది చాలా చాలా అదృష్టం. శ్రీమద్ భాగవతం అన్ని పాపాలని తీసేయగలుగుతుంది. మనకి ఈ భౌతికమైన ప్రపంచాన్ని అనుభవించాలని ఉంటుంది, ఆనందంగా ఉండాలనిపిస్తుంది, ఏ దుఃఖాలు ఉండకూడదు అనిపిస్తుంది. అవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోవాలని కూడా అనిపిస్తుంది. మనం ఏమి ఆ దాని గురించి ప్రయత్నం చేయకుండా, మనం ఎలా ఉన్నా సరే మనకి మాత్రం ఎప్పుడు అంతా మంచే జరిగిపోవాలి. మనం ఏం చేసినా ఏం చేయకపోయినా, మనం భగవంతుడు చెప్పినట్టు ఉన్నా ఉండకపోయినా, ఆ పొద్దున్న లేచి మనం చేయకూడని పనులన్నిటినీ చేసినా సరే మనకి మాత్రం ఎప్పుడు మంచే జరిగిపోవాలి, మంచిగానే ఉండాలి, హ్యాపీగానే ఉండాలి అని అనుకుంటాం. ఎవరు కూడా కష్టాలను అసలు కోరుకోరు, హ్యాపీనెస్ నే కోరుకుంటారు. కానీ ఎలాంటి ప్రపంచంలో ఉన్నామంటే కోరుకోగానే లభించేది హ్యాపీనెస్. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అని చెప్పిన వాళ్ళందరూ కోరుకోగానే హ్యాపీనెస్ లభించదు. ఆ అర్హతని పొందాలి. ఎందుకంటే ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి తను కోరుకోగానే కోరుకున్న విషయాన్ని చేయలేడు. తను ఏదన్నా ఆ చెయ్యాలని అనుకున్నా కానీ తను ఒక సత్ప్రవర్తనని చూపిస్తే ఆ సత్ప్రవర్తన ఆధారంగా తనకి కొన్ని కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇవ్వబడతాయి. ఫ్యామిలీ మెంబర్స్ ని చూడడము, లేకపోతే తను జైల్లో ఎర్న్ చేసిన మనీని పెట్టి ఏదైనా కొనుక్కోవడము, అట్లాంటివి పర్క్స్ ఇవ్వబడతాయి అన్నమాట. ఆఫ్టర్ ఆల్ నార్మల్ గా ఉండే జైల్లోనే. ఆ సో ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ ఈ భౌతిక ప్రపంచంలో మనం సుఖంగా ఉండాలి అని అనుకుంటే మనకి ఎంత అలాంటి కోరిక ఉంటే అంత మనం భగవంతుడి సేవలో ఉంటే అది జరుగుతుంది. లేని పక్షంలో అది చాలా చాలా కష్టం. భగవంతుడనే ఆసరా లేకుండా, భగవంతుడిని ఆశ్రయించకుండా, భగవంతుడి చెప్పినట్లుగా నడుచుకోకుండా ఆ ఆనందంగా సుఖంగా ఉండగలుగుతాం అంటే ఎంతో మోరల్ వాల్యూస్ ఉంటే తప్పితే ఎప్పుడూ రైచియస్ గా బిహేవ్ చేయరు. ఎప్పుడూ కరెక్ట్ గానే బిహేవ్ చేస్తూ ఆ కరెక్ట్ గా బిహేవ్ చేసిన దాని ఫలితం కింద మంచిగా బిహేవ్ చేసిన దాని ఫలితం కింద మంచి ఫలితాలను అనుభవిస్తూ సుఖంగా ఉండగలుగుతారు. కానీ భగవంతుడనే ఆసరా లేనప్పుడు ఎల్లకాలం మంచిగా ప్రవర్తించడం అనేది కూడా జరగదు. సో అందువల్ల ఎంత మనం ఈ భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉండాలని అనుకుంటే అంత భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి సేవ చేసుకుంటే అంత ఆనందంగా మనం ఉండగలుగుతాం. కానీ చాలా మంది ఈ రెండు విషయాలని వ్యతిరేకంగా చూస్తారు. భగవంతుడికి ఆశ్రయించి భగవంతుడికి సేవ చేయడం, భౌతికమైన విషయాలని ఆనందించడం, ఈ రెండుని ఎలాగ చూస్తారు అంటే ఈ భగవంతుడికి సేవ చేయడం అనేది నాకు నా యొక్క ఆనందానికి అడ్డుగా వస్తుంది కాబట్టి నేను దాన్ని పక్కన పెట్టేస్తాను అని పక్కన పెట్టేస్తూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా శ్రీమద్ భాగవతం శ్రద్ధగా, అంటే మీలో ఎంతమంది ఎంత శ్రద్ధగా వింటారో నాకు నిజంగానే తెలియదు. ఎందుకు అంటే ఇది ఆన్లైన్ సెషన్ అయిపోవడం వల్ల. మనకి ఇన్ పర్సన్ సెషన్ అయితే అట్లీస్ట్ మనం కనీసం చేసేటువంటి తపస్సు ఏంటంటే ఒక ఇన్ పర్సన్ సెషన్ కి ఒక చోట కూర్చుంటాం, ఒక గంట సేపు ఒక చోట ఒక పర్పస్ కోసం కూర్చుంటాం మనం కనీసం. ఆన్లైన్ అయ్యేటప్పటికి ఏంటంటే అట్లా కూర్చుని వినాల్సిన అవసరం ఉండదు మనకి. ఎందుకంటే మన ఫోన్ లోనో సిస్టమ్ లోనో మనం దేంట్లో జాయిన్ అయితే దాంట్లో మనం ఏదో ఒక పని చేస్తూ కూడా వినొచ్చు. సో ఒక్కొక్కసారి ఫార్మాలిటీ కోసం కూడా జాయిన్ అవుతాం అనమాట. ఒక పక్కన జాయిన్ అవుతాము, మెసేజెస్ చెక్ చేసుకుంటూ ఉంటాం, లేకపోతే ఇంట్లో పనులు చేస్తూ ఉంటాం, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం. జాయిన్ అవ్వకపోతే వాణి మాతాజీ మళ్ళీ ఫీల్ అవుతుందేమో పాపం, ఎందుకు వచ్చింది ఆవిడ కోసం మనం కాస్త జాయిన్ అయిపోతే పోతుంది అని జాయిన్ అవుతూ ఉంటాం. ఇలా ఆన్లైన్ సెషన్స్ అయ్యేటప్పటికి ఇట్లా చేస్తూ ఉంటాం అనమాట. అంటే శ్రద్ధ తగ్గిపోతుంది, ఆస్టెరిటీ తపస్సు తగ్గిపోతుంది. తపస్సు తగ్గిపోయి కేవలం చెవులకు మాత్రమే పని చెప్పినట్టుగా ఉంటుంది. అది కూడా వేరే ఇంకేదన్నా పని చేస్తూ చెవులకు పని చెప్తే కాన్సన్ట్రేటెడ్ గా కూడా వినలేం మనం, ఎండ్ టు ఎండ్ మనం వినం. సో అది చాలా సార్లు చెప్తున్న వాళ్ళకి తెలుస్తుంది, ఆబ్వియస్ గా తెలుస్తుంది అనమాట. సో
దానివల్ల చెప్పేవాళ్ళకి నష్టమే ఉండదు. నిజంగా చెప్పేవాళ్ళకి నష్టమే ఉండదు. ఎందుకంటే చెప్పేవాళ్ళు గనుక భగవంతుడి సేవ అనుకుని చేస్తుంటే ఒకసారి కాకపోతే 10 సార్లు చెప్తే వాళ్ళు తరిస్తారు. బట్ వింటున్న మనకి ప్రయోజనం తొందరగా రాదన్నమాట. మనం ఒక తపస్సులా చెయ్యట్లేదు. ఆడుతూ పాడుతూ చేస్తున్నాం. ఎంతో మహిమాన్వితమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని పూర్వ రోజుల్లో ఈ డిజిటల్ మీడియా, ఈ డిజిటల్ అంతా లేనప్పుడు రోజు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకుని ఆడవాళ్ళు 6, 6:30 కల్లా వెళ్లి గుళ్ళలో కూర్చుని 8:30, 9 వరకు విని వచ్చేవాళ్ళు. ఆ 3 అవర్స్ గుడికెళ్ళి వినటం కోసం పొద్దున్నుంచి ఎన్నో సాక్రిఫైస్‌లు చేసేవాళ్ళు వాళ్ళు. ఎన్నో పనులు ముందు చేసేసేవాళ్ళు. వాళ్ళు గుడికెళ్ళటం కోసం ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళకి సహాయం కోసం చేసేటువంటి వాళ్ళు. నేనే ప్రత్యక్షంగా చాలా సార్లు చూసాను అట్లా. మా అమ్మమ్మ గారు వెళ్లి ప్రవచనాలు వినటం కోసం ఆవిడ ఎంతలా అది ఒక ఈవెంట్‌కి మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటామో అట్లా ఎలా ప్లాన్ చేసుకొని, ఎంతలా కృష్ణ కాన్షియస్‌గా ఉండేవాళ్ళో, కొన్ని నెలల నుంచి దానికి ప్రిపేర్ అయ్యి ఉండడం. సో, ఆ టైం అంతా గూడా భక్తిలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఎప్పుడైతే మనకి ఈజీగా అవైలబుల్ అవ్వడం మొదలెట్టిందో, మనకి తపస్సు పోతుంది. తపస్సు పోయి చాలా తేలికగా మనం వింటుండడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఫుల్ బెనిఫిట్‌ని మనం అనుభవించలేకపోతున్నాం. ఫుల్ బెనిఫిట్‌ని మనం పొందలేకపోతున్నాం అన్నమాట. సో, శ్రీమద్ భాగవతం చెప్పేవాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంటుందో, వినేవాళ్ళకి కూడా అంత శ్రద్ధ ఉండాలి. చెప్పేవాళ్ళు ఎంత భక్తితో భగవంతుడిని సెంటర్ చేసుకొని చెప్తారో, వినేవాళ్ళకి కూడా అంత శ్రద్ధ ఉంటే ప్రయోజనం అనేది ఈక్వల్ గా ఉంటుంది. చెప్పేవాళ్ళకి ఎక్కువ, వినేవాళ్ళకి తక్కువ అసలు ఉండనే ఉండదు. ఈక్వల్ గా ఉంటుంది. సో, శ్రీమద్ భాగవతాన్ని వినేటప్పుడు కనీసం కొన్ని మినిమమ్ ఆస్టెరిటీస్ ని ఫాలో అవ్వండి. దానివల్ల ఏంటి అంటే ప్రయోజనమే ఉంటుంది. ఒక బుక్కు, పేపర్ పెట్టుకొని మీకు నచ్చిన పాయింట్ రాసుకోగలగడం. ఆన్‌లైన్ ఆల్రెడీ శ్రీమద్ భాగవతం కాపీస్ ఉన్నాయి. నిజంగా శ్రీమద్ భాగవతం తెలుగు కాపీస్ మన గ్రూప్‌లో ఆన్‌లైన్ ఉండడం అనేది ఒక మహత్తరమైన అదృష్టం అది. దాన్ని తీసి క్లాస్ జరుగుతున్నప్పుడు చదవడం అనే ఒక పని చేయడం. ఆ! లే లేపోతే కూర్చొని వినడం. నేను భక్తిగా కూర్చొని శ్రద్ధగా వింటాను. ఈ గంట, గంటన్నర నేను భగవంతుడి సేవ చేస్తున్నాను. ఈ భగవంతుడి సేవని నేను ఆయన దగ్గరికి వెళ్లి ఒక కోరిక కోరుకునేటప్పుడు, ఆయన గనక నా కోరికని మన్నించకుండా మిగతా వాళ్ళందరితో మాట్లాడుతూ నన్ను పట్టించుకోకపోతే నేను చాలా బాధపడతాను. నేనెంతో ఆశతో నీ దగ్గరకొచ్చాను తండ్రి, నువ్వు నా కోరిక తీరుస్తావని, నా బాధల్ని వింటావని, నువ్వేమో నన్నసలు పట్టించుకోకుండా వేరే పనులు చేసుకుంటున్నావు. మనమే భౌతికంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, వాళ్ళింటికి వాళ్ళని మనం దేనికోసమైనా ఎళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా వేరే పనులన్నీ చేసుకుంటూ ఉంటే గనక మనకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. సో, మనం శ్రీమద్ భాగవతాన్ని వినేటప్పుడు భగవంతుడితోటి సంబంధం కోసం, భగవంతుడు మన పాపాలని క్షయం చేయటం కోసం వింటున్నాం మనం. మనకి మేలు జరగడం కోసం వింటున్న ఆ భాగవతాన్ని శ్రద్ధగా వినకపోవడం అనే ఒక లక్షణం ఏదైతే మనం అలవాటు చేసుకున్నామో, మనం ఎలాంటి వాళ్ళమంటే చింతామణి మన దగ్గర ఉన్నా సరే, దాన్ని కుంకుడుకాయలు కొట్టుకోవడానికి, వేరుశనగ పప్పులు కొట్టుకోవడానికి వాడుకున్న వాళ్ళం లాగానే అయిపోతాం. ఏమి ప్రయోజనం లభించదు. దాని పూర్తి ప్రయోజనం మనకి రావాలి అంటే శ్రద్ధ, భక్తి, సేవాభావం, తపస్సు, ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. మనసు అక్కడ ఉండగలగడం, హృదయంలో భగవంతుడు ఉండగలగడం. అది చేసేటువంటి మేలు. ఇంకొకటి ఏమైపోతుంది అంటే, చాలా మంది చదవటంలో ఇంట్రెస్ట్ చూపించి, వినాల్సిన అవసరం లేదు. ఈ చెప్పే ఆవిడ కంటే నాకింకా ఎక్కువ విషయాలు తెలుసు. నేను చదువుతున్నాను గాబట్టి, లేకపోతే చెప్పే వ్యక్తి కంటే నేనింకా బాగా చెప్పగలను అనే ఒక ధోరణిలో మనం వినడం చేశామంటే ఏమవుతుందంటే, అక్కడ భగవంతుడు లేడు సెంటర్ కింద. మన అహమే ఉందన్నమాట. నాకు బాగా తెలుసు. నేను చదువుతున్నాను. నాకు గురువు అవసరం లేదు. నాకు అర్థమవుతుంది విషయం అని. సో, పరీక్షిత్ మహారాజ్ అంతటి వాడు, నారదుడు అంతటి వాడు, బ్రహ్మదేవుడు అంతటి వాడు గురువుని పెట్టుకొని, గురువు చెప్పింది విని అర్థం చేసుకొని, ఆ తర్వాత చదివారు. మనం వాళ్ళందరికంటే గొప్పవాళ్ళమైతే గనక, మనం కూడా గురువుని పక్కన పెట్టేసి, మనం చదివిన దాన్ని మనం అర్థం చేసుకొని, మనం బాగుపడతాం అనే ఒక ధోరణిలో మనం వెళ్ళిపోవచ్చు. చదవటం అనేది వినటానికి కాంప్లిమెంటరీ అవ్వాలి కానీ, వినటానికి రీప్లేస్‌మెంట్ అవ్వకూడదు. చదవటం అనేది ఎప్పుడూ కూడా వినటానికి రీప్లేస్‌మెంట్ అవ్వకూడదు. అవే కారణం ఉండుంటే గనక, శ్రవణం అని భగవంతుడు మొదలుపెట్టాడు. శ్రవణం, వినటం అనే మాటతోటి మొదలెట్టాడు. వినటానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే, పరంపరాగతంగా గనక విని,
ఆ పరంపరలో ఉన్నటువంటి గురువుల ఆశీస్సులు అన్నిటినీ పొంది ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఆ విషయాన్ని అనుభవించి ఆ విషయాన్ని ఆచరణలో పెట్టగలిగేంత వరకు మనకి శక్తి లభిస్తుంది. లేని పక్షంలో తెలుస్తుంది ఆ విషయం అంతే. తెలిసినంత మాత్రాన ఉపయోగం ఏమీ లేదు. నాకు రోడ్ రూల్స్ అన్ని తెలిసినంత మాత్రాన నాకు వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు. వాటిని నేను పాటించకపోతే నాకు యాక్సిడెంట్ జరిగే తీరుతుంది. తెలుసు కదా అని చెప్పి ఆటోమేటిక్ గా నాకు ఎవరు ఎక్సెప్షన్స్ ఇవ్వరు. పాటిస్తే ఎక్సెప్షన్స్ వస్తాయి. పాటించి పాటించిన తర్వాత కూడా ఏదైనా మిస్టేక్ జరిగితే నాకు ఏమైనా కన్సెషన్ దొరుకుతుందేమో కానీ తెలిసినంత మాత్రాన ఏమీ ఒరిగేది లేదు. తెలిసిన దాన్ని ఆచరణలోకి పెట్టడం. ఆచరణలో పెట్టడానికి తెలియడం ఫస్ట్ స్టెప్. సో ఇలాంటి మిస్టేక్స్ మనం శ్రీమద్ భాగవతం చెప్పడంలో వినడంలో కనుక చేయకుండా ఉంటే చెప్పేవాళ్ళు కూడా వినేవాళ్ళకి ఏది సబబుగా ఉంది, వినేవాళ్ళకి ఏది అట్రాక్టివ్ గా ఉంది దాన్ని మాత్రమే నేను చెప్తాను, శాస్త్రంలో ఉన్న విషయాన్ని నేను డైల్యూట్ చేసి చెప్తాను అంటే వాళ్ళు చెప్పడం మానేసి కూర్చోవడం బెస్ట్. ఎందుకు అంటే వ్యాసాసనాన్ని అగౌరవపరిచి ఆ పరంపరలో ఉన్నటువంటి గురువులందరినీ అగౌరవపరిచి వాళ్ళ యొక్క అనుగ్రహం లేకుండా అసలు ఒక ఒక మాట కూడా మనం మాట్లాడలేం. గంటన్నర సేపు శ్రీమద్ భాగవతం గురించి అనర్గళంగా ఎవరైనా మాట్లాడగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పతనం ఏమీ కాదు. అది కేవలం గురువుల అనుగ్రహం వాళ్ళ మీద ఉండి ఆ గురువులు ఆ వింటున్న వాళ్ళకి ఈ విషయాన్ని చేర్చదలుచుకుంటున్నారు కాబట్టి వీళ్ళని ఒక మైక్ కింద వాడుకొని వీళ్ళ ద్వారా ఆ విషయాన్ని వినే వాళ్ళకి చేర్చేటట్టు చేస్తున్నారు. అందుకని చాలా సార్లు నేను చెప్పే విషయాలు చాలా మందికి నేను వాళ్ళకే చెప్తున్నానేమో అన్నట్టు అనిపిస్తాయి. ఈ సెషన్ లోనే కాదు, నేను చెప్పే తెలుగు సెషన్స్ లో కూడా నాకు చాలా ఆడియో రికార్డింగ్స్ వస్తూ ఉంటాయి క్లాస్ అయిపోయిన తర్వాత. ఈ మాట మీరు మాట్లాడినప్పుడు మీరు నాకే చెప్పినట్టు అనిపించిందండి అంటారు వాళ్ళు. అందులో సగానికి సగం మంది అసలు ఎక్కడుంటారో ఏంటో, వాళ్ళ పేర్లు ఏంటో, వాళ్ళ ఊరేంటో, వాళ్ళ జీవితం ఏంటో కూడా నాకు తెలియదు. పెద్దగా తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఋషులకి మొత్తం తెలుసు. నేను చెప్తున్నవన్నీ ఋషులు చెప్పినవే కాబట్టి ఆ ఋషులు చెప్పిన మాటలన్నీ మనం రిపీట్ చేస్తున్నాం కాబట్టి కలియుగం ఎలా ఉంటుంది, కలియుగంలో మనస్తత్వాలు ఎలా ఉంటాయి, కలియుగంలో మనుషులు ఏం చేస్తారు ఏం చేయరు అనే విషయం అంతా ఋషులు చెప్పబట్టారు కాబట్టి దాన్ని నేను రిపీట్ చేసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే మన కథే చెప్తున్నారు వీళ్ళు అనిపిస్తుంది. కానీ అది ఋషుల యొక్క గొప్పతనం. ఆ ప్రిడిక్ట్ చేయగలగడం అనేది గొప్పతనం. సో అందరూ కూడా ఈ గంటన్నర సమయాన్ని వారంలో 3 గంటలు భాగవతం భగవద్గీత వినడం అనే యజ్ఞాన్ని చేస్తున్న మీ అందరికీ కూడా నా నా మనవి ఏంటంటే శ్రద్ధగా చేయండి, పుస్తకం పెట్టుకొని చేయండి, వీలు కుదిరితే భగవంతుడి దగ్గర కూర్చుని వినండి, వీలు కుదరని పక్షంలో కనీసం చెవులని మాత్రం కంపల్సరీగా భాగవత శ్రవణం వైపుకి పెట్టండి. పనులు చేతులు కాళ్ళతోటి వేరే పనులు చేసుకున్నప్పటికీ కూడా 2 వింటూ 2 చదువుతూ మైండ్ మనసు చెవులు భగవంతుడి దగ్గర ఉండేటట్టుగా చేస్తే ప్రయోజనం చాలా తొందరగా లభిస్తుంది. పరీక్షిత్ మహారాజుకి ఆల్రెడీ ఫస్ట్ క్యాంటోలో చెప్పిన విషయాలన్నిటితోటి ఏదో ముఖస్థుతి కోసం ఒక 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 సాంప్రదాయం కోసం వినాలి అని అనుకున్నవాడైతే ఇక చెప్పింది చాలే బాబోయ్, ఇంకా చాలా వినేశాను నేను, ఇంకా 7 రోజులు అవడం లేదేంటి, ఎప్పుడు నేను చచ్చిపోతాను అని ఎదురు చూడలేదు. ఇంకా చెప్పండి అని చెప్పి ఎంతో శ్రద్ధతో వింటున్నాడు పరీక్షిత్ మహారాజు. సో మనం అందరం కూడా పరీక్షిత్ మహారాజు రీతిగా వినాలి. పరీక్షిత్ మహారాజు రీతిగా మోక్షాన్ని పొందగలుగుతాం. పరీక్షిత్ మహారాజు రీతిగా భగవంతుడి దర్శనాన్ని చేసుకోగలుగుతాం. సో లాస్ట్ టైం మనము 17, 18 దగ్గర ఆపాము. శ్రీమద్ 2.17 దగ్గర. సో పరీక్షిత్ మహారాజు ఏమడిగాడంటే భగవంతుడి యొక్క అవతారాలని చెప్పమని అడిగాడు. ఎందుకంటే తాను ఊహించుకోదలుచుకోలేదు అవతారాలని. అవతారాలకి ప్రతి అవతారానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది. అవతారాలన్నీ శాస్త్రాల్లో చెప్పబడి ఉంటాయి. భగవంతుడు ప్రత్యేక కారణం కోసం ఆ అవతారాలు తీసుకుని వస్తాడు భక్తుల కోసం. భగవంతుడి లీలలు, భగవంతుడి అవతార కథ శ్రవణము, భగవంతుడు అంతా సమానమే కాబట్టి అన్ని దివ్యమైనవే కాబట్టి నాకు తోచింది నేను అనుకున్న వాటిని అవతారాలను అనుకోదలుచుకోవట్లేదు, నేను భగవంతుడి అవతారాలు ఏమిటో చెప్పమని చెప్పి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగాడు. పరీక్షిత్ మహారాజుకు తెలుసు భగవంతుడు అవతారం తీసుకొని వచ్చినప్పుడు ఆయన యొక్క ఆంతరంగిక శక్తి అయిన యోగమాయ ఆయనకి బాగా సహాయం చేస్తుంది. మనందరం ఈ భౌతిక ప్రపంచం యొక్క రూల్స్ కి అనుగుణంగా మనందరం జన్మలు తీసుకుంటాం. కానీ భగవంతుడికి
అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా జన్మ తీసుకోవాల్సిన అవసరం భగవంతుడికి లేదు. మన జన్మలు మన మన జన్మలు ఆర్ ప్రీ డిఫైన్డ్ అండ్ ప్రీ డెస్టిన్డ్, అంటే ముందుగానే నిర్ణయించబడినటువంటి జన్మలు. ఎంత డీటెయిల్డ్ గా ముందుగా నిర్ణయించబడ్డాయి అంటే, ఎలాంటి ముక్కు చెవులు, ఎలాంటి రంగు, ఎంత హైటు, ఎలా మనం ఉండాలి, ఆ ఎలా ఎలాంటి మనస్తత్వం మనకి కలిగి ఉంటుంది, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. భగవంతుడి వల్ల కాదు, మన కర్మల వల్ల ప్రీ డిఫైన్. మనం పూర్వంలో చేసుకున్నటువంటి కర్మలని, వాటి ఫలితాలని మనం అనుభవించడం కోసం రిజల్ట్స్ భగవంతుడి చేత డిసైడ్ చేయబడ్డాయి. కానీ పనులు మనమే చేసాం. సో ఆ పనులు రిజల్ట్స్ ఆధారంగా ఈ ఈ సుఖాలని, ఈ దుఃఖాలని జీవి అనుభవించాలి. కాబట్టి దానికి కంఫర్టబుల్ గా ఈ శరీరం ఉంటుంది కాబట్టి ఈ శరీరం ఈ జీవుడికి లభిస్తుంది అని చెప్పి డెస్టిన్డ్ తోటి మనం వచ్చినటువంటి జన్మలు. మనం మార్చుకోలేం. ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత నాకు ఈ జీవితం వద్దు, నాకు వేరే జీవితం కావాలి అని ఆ బట్టలు ఎలా అయితే మనం అబ్బే ఈ డ్రెస్ బాగాలేదు, దీన్ని వదిలేసి ఇంకో డ్రెస్ కొనుక్కుంటానన్నంత తేలిగ్గా జీవితాన్ని స్విచ్ చేసేసేయలేం, మనం మారిపోలేం. చాలా మందికి ఆ కోరిక ఉంటూ ఉంటుంది, అబ్బా నా జీవితం వాళ్ళ జీవితంలా ఉంటే బాగుండే, లేకపోతే వీళ్ళ జీవితం లాగా ఉంటే బాగుండే, వీళ్ళ లాంటి పిల్లలు నాకుంటే బాగుండే, వీళ్ళ లాంటి భర్త నాకుంటే బాగుండే, భార్య నాకుంటే బాగుండే, తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు అయితే బాగుండే, లేకపోతే ఆస్తి ఇంటుంటే బాగుండేది అని ప్రతిసారి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అవన్నీ మన కోసం టైలర్ చేయబడినటువంటివి. మన తల్లిదండ్రులు మన కోసం టైలర్ చేయబడినటువంటి వాళ్ళు, భార్యాభర్తలు మన కోసం టైలర్ చేయబడిన వాళ్ళు, పిల్లలు మన కోసం టైలర్ చేయబడిన వాళ్ళు. ఎందుకు అంటే ఆ కర్మల్ని వాళ్ళు మనం అనుభవించాల్సిన సుఖ దుఃఖాలని వాళ్ళు మనకి తెచ్చి ఇవ్వాలి. కాబట్టి వాళ్ళే మనకి భగవంతుడు మన కర్మ ఫలితాల కింద మనకి బహుమతి కింద ఇచ్చినటువంటి వాళ్ళు. సో మనం మార్చలేము అన్నమాట. సో మనం ఆ భౌతిక ప్రపంచం యొక్క లాస్ కి కంట్రోల్లో మనం ఉంటాం. భగవంతుడికి ఆ కంట్రోల్ లేదు. భగవంతుడు ఏ కర్మ అనుభవించడానికి రాలేదు. ఆయన లీలగా వచ్చాడు, ఆడుతూ పాడుతూ వచ్చాడు. ఒక జైల్లోకి వచ్చినప్పుడు ఏ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జైల్లో ఉన్న ఖైదీల రూల్స్ జైలర్ మీద ఉండవు. జైలరు విజిట్ కోసం వచ్చాడు, జైలర్కి ఎటువంటి రూల్స్ ఉండవు. అయినా కానీ కొంచెం రూల్స్ ఫాలో అయ్యి వెళ్తూ ఉంటాడు అంతే తప్పితే. అదే విధంగా భగవంతుడికి ఎటువంటి కర్మలు అనుభవించాల్సిన స్థితి లేదు, కర్మలు అనుభవించటం కోసం రాలేదు. చాలా సార్లు శాపాలు కారణంగా మనకి కనిపిస్తూ ఉన్నా ఆ శాపాలు ఫలింపజేస్తోంది భగవంతుడే, వాటిని ఫలింప చేయాలి అనుకుంటోంది కూడా భగవంతుడే. ఆ వరాలు అలా ఇవ్వబడడానికి, బ్రహ్మదేవుడు అలా వరం ఇవ్వడానికి అనుగ్రహం ఇస్తోంది భగవంతుడే. ఆ వరం అనుగుణంగా ఆ దుష్టుడిని వచ్చి చంపుతోంది భగవంతుడే. సో అంతా ఆయన లీల. ఎవరైనా ఇండిపెండెంట్ గా ఉన్నారు అంటే అది కేవలం భగవంతుడు మాత్రమే. మిగతా మనందరం కూడా డిపెండెంట్ గానే ఉన్నాము. మన కర్మల మీద, కర్మ ఫలితాల మీద, పూర్వజన్మ వాసనల మీద చాలా డిపెండెంట్ గా ఉన్నాం. ప్రతిరోజు మనం చేస్తున్న పనులు మన గుణాలని, మన 3 గుణాలు మన మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంటే ఆ గుణాలు ఎటు తోసుకెళ్తున్నాయో అటువైపు మనం వెళ్తున్నాం. భగవంతుడికి గుణాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. ఆయన రాక్షసుల్ని చంపినప్పుడు కోపంతో, తమో గుణంతో చంపడు. మంచి చేసినప్పుడు సత్వగుణంతో మంచి చేయడు. గుణాలు ఆయన మీద ప్రభావం చూపవు. గుణాలు ఆయన కింద పనిచేసేటువంటివి. వాటి ఆయన మీద చూపించే, ఆయన మీద ప్రభావం చూపించేటువంటి శక్తి గుణాలకి ఉండదు. భగవంతుడి లీలలు వినడం అనేది, ఈ అవతారాలు వినడం అనేది మనం పూర్వజన్మల నుంచి పేరుకుని కొండల కింద రాసుల కింద పేర్చుకున్న పాపాన్ని తగ్గించేస్తుంది. ఈ వినడం ఎంత శ్రద్ధగా మనం వింటే అంత మన పాపాలని తగ్గించేస్తుంది. మనకి ఈ జన్మలో ఏవి కష్టాలు లేనట్టుగా అనిపించవచ్చు, రేపు ఏంటో మనకి తెలియదు, భవిష్యత్ ఏంటో మనకి తెలియదు. అలానే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి కంపల్సరిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పాపము పుణ్యము ఉన్నంత వరకు మనం జన్మలు తీసుకుంటూనే ఉంటాము. జన్మ తీసుకున్నాము అంటే కేవలం పుణ్యం కోసమే అనేది ఉండదు. ముఖ్యంగా మానవ జన్మ కేవలం పుణ్యం కోసమే జన్మ తీసుకోరు. పాపం కూడా ఉండి ఆ పాపాన్ని కూడా అనుభవించవలసి వచ్చినప్పుడే మానవ జన్మ తీసుకుంటాం. అలాంటి పాపాన్ని మనం కడిగించుకోవాలన్నా మనకి తెలియని కూడా తెలియదు ఎలాంటి పాపం చేశామో. ఎప్పుడు అవి మెచ్యూర్ అయ్యి మనకి లైఫ్ లో పనిచేయడం మొదలెడితే కూడా మనకి తెలియదు. మన దగ్గర ఉన్న ఒక్క బ్రహ్మాస్త్రం ఏంటి అంటే
చాలా తేలికైనటువంటి బ్రహ్మాస్త్రం భగవంతుడి లీలల గురించి, భగవంతుడి గురించి వినడం. దాన్ని మనం ఎంత శ్రద్ధగా చేస్తే అంత తొందరగా మనం మన పాపాలని కడిగేసుకోగలుగుతాం. అది 2.17లో పరీక్ష మహారాజు ఆ ప్రశ్న వేసిన తర్వాత 2.18ని వెళ్తున్నాడు. నృణాం సాధారణో ధర్మః సవివేశశ్చ యాదృశః శ్రేణీనాం రాజర్షీణాం చ ధర్మః కృచరేషు జీవతాం. మానవుల సాధారణ ధర్మములు, వారి విశేష విద్యుక్త ధర్మములు, సామాజిక శ్రేణులు మరియు రాజర్షుల వర్గీకరణము, కష్టమునందున్న వాని ధర్మము అను వానిని దయతో వివరింపుడు. హరే కృష్ణ. కిరాతకులు మీరు 18 చదివారా మాకు? సారీ సార్, మీరు చదివారు, నాదే వేరే చోట ఉంది, సారీ, థ్యాంక్ యూ. సో మనం నాది బుక్ మార్క్ 21 దగ్గర ఉంది. ఓకే. సో మానవుల యొక్క సాధారణ జన్మలు అంటే ఆపద్ధర్మములు అని ఉంటాయి చూసారా. ఎప్పుడైనా ప్రమాదం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు చేయాల్సినవి ఏంటి, లేకపోతే రెగ్యులర్ గా సాధారణ ధర్మాలు ఏంటి, వాళ్ళ విశేష కర్మలు ఏంటి, అంటే పండగలు లేకపోతే విశేష దినాలు, ఏకాదశి ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటి అని వాటన్నిటి గురించి. అలాగే రాజర్షుల వర్గీకరణము, ఋషులు వాళ్ళ యొక్క డిఫరెంట్ వాళ్ళ యొక్క డివిజన్ ఎలా జరిగింది అంటే అన్ని తరగతికి చెందిన మానవులు సాధారణ ధర్మం యొక్క భక్తి, అందరికీ సాధారణమైనటువంటి ధర్మం భక్తియుక్త సేవ. ఎవరైనా చేయొచ్చు భక్తియుక్త సేవ. జంతువులు, నరరూప రాక్షసులు, మనుషుల్ని చంపుకు తినేవాళ్ళు, ఎవరైనా సరే, వేటగాళ్ళు, ఎవరైనా సరే తేలిగ్గా చేయగలిగేటువంటి ధర్మం భక్తియుక్త సేవ భగవంతుడికి. అండ్ ఏ రిలీజన్ లో అయినా చేసేటువంటిది భగవంతుడికి సేవే. ఎక్కడైనా సరే చేయాల్సింది సేవ. సేవ చెయ్యకుండా ఒక రిలీజన్ అనేది ఉండదు. ఏ రిలీజన్ లో చెప్పినా కానీ సేవ. ఏ రిలీజన్ అయితే భగవంతుడిని ప్రేమించకుండా భగవంతుడికి సేవ చేయొద్దు, మిగతా వాళ్ళకి హాని కలిగించండి అని చెప్తుందో అది సరైన రిలీజన్ కాదు. ఎప్పుడైతే ఏ రిలీజన్ అయినా చెప్పవలసింది ఏంటి అంటే మానవ సేవ, మాధవ సేవ, భగవంతుడికి సేవ, ఇదే రిలీజియన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైనా చేయాల్సింది అది. అండ్ ఎవరికైనా సరే సింపుల్ గా ఏంటి అంటే భక్తి ఇవన్నీ అర్థం కావండి, నాకు చేత కాదు, నేను నా ఫ్రెండ్ ని చూశాను, అతనేమి భక్తియుక్త సేవ చేయడు, ఏ రోజు గుడికి వెళ్ళినట్టుగా నాకేం అనిపించట్లేదు, మరి అతని జీవితం చాలా బాగుందండి, అతను కేవలం తన కుటుంబాన్ని తన బాధ్యతల్ని చేస్తున్నాడంటే, కేవలం మన బాధ్యతలని మనం చేసినా, అంటే ఏ వర్ణానికి చెందిన వాళ్ళమో ఏ ఆశ్రమానికి చెందిన వాళ్ళమో వాటిని ఎటువంటి ప్రతిఫల ఆపేక్ష లేకుండా మన ధర్మం మనం పాటించుకుంటూ వెళ్ళిపోయినా సరే మనకి భగవంతుడు దాన్ని మనం భగవంతుడికి అది భక్తి కిందే భగవంతుడు కన్సిడర్ చేస్తాడు, దాని యజ్ఞం కిందే కన్సిడర్ చేస్తాడు భగవంతుడు. 3rd చాప్టర్ ఆఫ్ భగవద్గీతలో చెప్తాడనమాట, నీ యొక్క విద్యుక్త ధర్మాలని నువ్వు పాటిస్తే చాలు, నేను దాన్ని యజ్ఞం కింద స్వీకరిస్తాను అని భగవంతుడు చెప్పాడు. కానీ ఈ రోజుల్లో అది కూడా చేయలేకపోతున్నాం. ఎందుకంటే దాన్ని కూడా మనం ఎలా అనుకుంటున్నాం అంటే మన విద్యుక్త ధర్మాన్ని మనం చేయడానికి కూడా మనకు కొంచెం సెల్ఫ్లెస్నెస్ ఉండాలి, స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉండకపోతేనే మనం మన సుఖాన్ని పక్కన పెట్టి ఒకళ్ళకి సేవ చేస్తాం. అది తల్లిదండ్రులు అవనివ్వండి, భర్త అవనివ్వండి, భార్య అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఇంకెవరైనా అవనివ్వండి, మన సుఖాన్ని మన కంఫర్ట్ ని మన ఇష్టాలని పక్కన పెట్టినప్పుడే మనం సేవ చేయగలుగుతాం. మనకి అడ్జస్టింగ్ నేచర్ ఉంటేనే మనం సేవ చేయగలుగుతాం, లేకపోతే మనం అసలు సేవ చేయలేము. మనం ఎంతసేపటికి ఆ సేవల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మనం వాటిని మిటిగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, వేరే ఎవరి చేతైనా ఆ సేవలు చేయడానికి. మన దగ్గర డబ్బు ఉంటే డబ్బు ఇచ్చేసేసి, లేకపోతే ఏదో ఒక వంక చెప్పేసి, వాళ్ళు నన్ను ఒకప్పుడు ఒక మాట అన్నారు, ఇప్పుడు నేను వాళ్ళకి చేయను, వాళ్ళేం నాకు మంచిగా లేరు అని మనం పక్కన పెట్టేస్తాం. మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఏది ఆశించకుండా సేవ చేస్తే చాలు, అది యజ్ఞం అయిపోయి మనం ఉత్తమ జన్మలు పొందేటువంటి స్థితికి వెళ్ళిపోగలుగుతాం. ఒకవేళ మనకి గనక కొంచెం భగవంతుడి గురించి తెలిసుండి మనం చేసేటువంటి మన విద్యుక్త ధర్మాలని మనం భగవంతుడికి కనుక అర్పించేసామంటే మనకి ఇంకా అవి మనకి బంధం కూడా క్రియేట్ చేయవు.
మనల్ని ఏ విధంగా కట్టిపెట్టను కూడా కట్టిపెట్టవు అవి. సో ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేక మనం ఏమనుకుంటున్నామంటే, ఎవరైనా భర్తకి సేవ చెయ్యి, భార్యకి సేవ చెయ్యి అని చెప్తే, చూసారా మీరు నన్ను బానిసం చేసేస్తున్నారు. లేపోతే నన్ను ఇంటి ఇంటికే పరిమితం చేసేస్తున్నారు. ఇంక నా జీవితం అంతా ఎప్పుడు పిల్లల్ని చూసేసుకోవడమేనా, వీళ్ళకి వాళ్ళకి సేవలు చేయటమేనా, ఇదేనా నా బతుకు అన్నట్టుగా దాన్ని మనం ఏదో ఒక స్లేవరీ కింద మనం అనుకుంటున్నాం. ప్రేమ ఉన్న చోట అది సేవ్ అవుతుంది. మనకి ప్రేమ లేకపోవటం వలన అది భారం అయిపోతుంది మనకి. ఎప్పుడైతే ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామో, అది నా బాధ్యత అనుకుంటున్నామో, అది భారం కాదు. మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మనం బెస్ట్‌గా చేయగలుగుతాం. అది బెస్ట్‌గా చేయటం వల్ల మనకే ఉపయోగం అన్న విషయమే మనకు తెలియట్లేదు కాబట్టి, అలాంటి చిన్న బేసిక్ థింగ్స్‌ని మన అందుబాటులో ఉన్న విషయాలని మనం చెయ్యకుండా పాపాలు తెచ్చిపెట్టుకుంటున్నాం మనం తెలీక. మనం ఇలాంటి మినిమమ్‌వి చేయకుండా వెళ్లి బయటికెళ్ళి ఊర్లేగి గొప్ప గొప్ప చారిటీలు చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇవి మనమే చేయాల్సినటువంటి పనులు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం చేయాల్సిన పనులు చేయకుండా, మనం ఊరంతా ఎళ్లి ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం లేదు. మనం ఇక్కడ మన ఇన్నర్ సర్కిల్స్ లోనే మనం అడ్జస్ట్ అవ్వలేకపోయాం. ఇక్కడే మనం సెల్ఫ్‌లెస్‌గా అవ్వలేకపోయాం. ఇక్కడే మనం పేషెన్స్‌ని పెంచుకోలేకపోయినప్పుడు, మనం చెయ్యాల్సింది చేయకుండా, మనకి చెప్పనివి మనం చేస్తూ ఉంటాం చూసారా? అదని మనల్ని ఉద్ధరిచ్చేస్తుంది అనుకుంటాం చూసారా? అది మన భ్రమ. అది మనం ఎప్పుడూ ఆహ్, 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 అందులోంచి బయటకొచ్చి మనం చెయ్యాల్సినవి మనం చేసి దాన్ని భగవంతుడికి అర్పిస్తే చాలు. మనం ఆహ్, ఉద్ధరించబడతాం. అండ్ ముఖ్యంగా అందరికీ ఉండిన సాధారణ ధర్మం ఏంటి అంటే భక్తియుక్త సేవ. ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవలో ఉంటామో, భక్తియుక్త సేవలో ఉన్నటువంటి భక్తులు ఏ రోజు భగవంతుడు వాళ్ళని కష్టాల్లో వదిలిపెట్టడు. వాళ్ళకి అండగా ఎప్పుడూ భగవంతుడుంటాడు. దానికి బోలెడు ఉదాహరణలు మనకి ఆహ్, చాలా స్క్రిప్చర్స్‌లో మనం చూసాం. మనం ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా ఉంటామో, మనల్ని భగవంతుడు అంత అంత చక్కగా మనకి రక్షణ కల్పిస్తూ ఉంటాడు. తత్వానాం పరిసంఖ్యానాం లక్షణం హేతులక్షణం పురుషార్థాన విధిర్ యోగస్యాధ్యాత్మికస్య చ. సృష్టికి సంబంధించిన తత్వములు గూర్చియు, అట్టి తత్వముల సంఖ్య, వాని హేతువు, వాని వికాసము గూర్చియు, భక్తి యోగ విధానము మరియు యోగ పద్ధతి గురించి దయతో వివరించడు. సాంఖ్య యోగం గురించి, పురుషావతారాలను సేవ చేయడం ఎలాగా, యోగ మిశ్రిత భక్తి ఏంటి, డివోషనల్ భక్తియుక్త సేవ, వీటన్నిటి గురించి కూడా చెప్పు. అంటే ఇవన్నీ రకరకాల మార్గాలున్నాయి. రకరకాల మార్గాలలో జీవులు ప్రయత్నం చేస్తారు అనే విషయం పరీక్షిత్ మహారాజుకి తెలుసు కాబట్టి, పరీక్షిత్ మహారాజు ఏ ప్రశ్న వదిలిపెట్టకుండా అన్నీ తనకి తెలిసినంత మటుకు అన్ని ప్రశ్నలు సుఖదేవ గోస్వామిని అడిగి సమాధానం తెచ్చుకొని, ఆ సమాధానం వినాలి అనే తాపత్రయంలో అంతే ఇంట్రెస్ట్ గా ఉన్నాడనమాట. योगेश्वरैश्वर्यगतिर् लिङ्गभङ्गस्तु योगिनां वेदोपवेदधर्माणाम् పురాణయో. గొప్ప యోగులు. గో హెడ్ మాతాజీ. గొప్ప యోగులు ఐశ్వర్యములు ఏవి? వారి చరమానుభవము ఏమిటి? పూర్ణుడగు యోగి సూక్ష్మమగు లింగదేహము నుండి ఏ విధముగా విడివడగలడు? ఇతిహాసములు మరియు పురాణములతో సహా వేదవాంగ్మయపు మూల జ్ఞానము ఏమిటి? యోగిలు పొందేటువంటి సిద్ధులేంటి అంటే, అష్టాంగ యోగం చేసేటువంటి వాళ్ళకి 8 రకాల సిద్ధులు లభిస్తాయని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అనిమ, లగిమ ఇవన్నీ. అంటే వాళ్ళు కావాలనుకుంటే చిన్నగా అయిపోగలరు, పెద్దగా అయిపోగలరు, నీటి మీద నడవగలరు, గాలిలో ఎగరగలరు. ఇలాంటి సిద్ధులు ఉంటాయి. యోగ మార్గంలో మెడిటేషన్ చేసే వాళ్ళకి, వాళ్ళు మెడిటేషన్ లో ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, పైకి వెళ్తున్న కొద్దీ ఈ సిద్ధులన్నీ వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఈ పవర్స్ అన్ని వాళ్ళకొచ్చేస్తాయి. కానీ ఈ పవర్స్ కి కనుక అట్రాక్ట్ అయ్యి వీటిని వాడుకోవటం మొదలుపెట్టారంటే భౌతికంగా, వాళ్ళ యోగ పవరు తగ్గిపోతుందన్నమాట. సో ఈ పవర్స్ ని పక్కన పెట్టి చివరి గమ్యం డెస్టినేషన్ వరకు వాళ్ళు వెళ్ళగలగాలి.
అది భగవంతుడిని పొందటం వరకు వెళ్ళాలి. మధ్యలో ఏమవుతుంది అంటే చాలా పవర్స్ వస్తూ ఉంటాయి. మనకి భవిష్యత్తు తెలుస్తూ ఉంటుంది. మనం అనుకున్నట్టుగా పనులు జరగడం మొదలుపెడుతూ ఉంటాయి. ఇవన్నీ మనకెలా అనిపిస్తూ ఉంటాయంటే టెంపరరీగా మనమే మన జీవితం యొక్క కంట్రోల్ ఏమో, మనం గొప్పవాళ్ళం అయిపోయామేమో, మనం వేరే వాళ్ళ జీవితాలను కూడా శాసించగలిగే శక్తి మనకొచ్చేసిందేమో, నేను భగవంతుడినయిపోతున్నానేమో అనే ఒక భ్రమకి మనల్ని తీసుకెళ్ళిపోతాయి ఈ సిద్ధులు. అలా ఈ సిద్ధుల మాయలో పడకుండా చిగురాఖరు వరకు భగవంతుడినే గనక అంటిపెట్టుకొనుంటే భగవంతుడిని పొందుతారు. లేని పక్షంలో మాయ వీళ్ళని పరీక్షిస్తుంది ఈ సిద్ధుల్నిచ్చి. ఎప్పుడైతే ఈ సిద్ధుల్నిచ్చి పరీక్షిస్తుందో ఆ తల్లి, వాటి అట్రాక్షన్ లో పడిపోయామంటే యోగ పవర్ తగ్గిపోతుంది. భక్తి యోగంలో ఉన్న వాళ్ళకి కూడా అంతే. భక్తిలో ఎదుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే చాలా రకాల విషయాలు ఆహ్, మనం అనుకున్నవి జరుగుతూ ఉంటాయి. కష్టాలు పోతూ ఉంటాయి. అందరూ గౌరవించటం మొదలుపెడతారు. లేకపోతే వేరే ఏవో జరగడం మొదలుపెడుతూ ఉంటాయి. మనం ఒకవేళ వాటికి గనక అట్రాక్ట్ అయిపోయామంటే, అహంకారం వచ్చేసింది అంటే, భగవంతుడు పక్కకి తప్పాడు అంటే డబ్బున పడిపోతాం. ఈ అహంకారము ఎంత మాయ చేస్తుందంటే, అదేమి మనం కిందున్నప్పుడు పడేయదు మనల్ని. కిందున్నప్పుడు పడేస్తే దెబ్బ తక్కువ తగులుతుంది. అంటే స్టార్టింగ్‌లోనే మనకి పేర్లొస్తున్నప్పుడు, మనకి మంచివి జరుగుతున్నప్పుడు, మనకన్ని పనులు సులువుగా అయిపోతున్నప్పుడు, మనకన్నీ అర్థమైపోతున్నప్పుడు, మనం భక్తి చేయగలుగుతున్నప్పుడు, అప్పుడు పడేయదు మనల్ని. మనకి పీక్‌కి తీసుకెళ్తుందనమాట. ఎంత పీక్‌కి తీసుకెళ్తుందంటే, నేనే గొప్ప అనే ఒక ఫీలింగు ఆ అహంకారంలో మునిగిపోయేంత వరకు వెయిట్ చేస్తుంది మనల్ని. మునిగిపోయి నేనే గొప్ప, భగవంతుడేం గొప్ప కాదు, నా గురువేం గొప్ప కాదు, మిగతా భక్తులేం గొప్ప కాదు, నేనే గ్రేట్ అనే అహంకారంలోకెళ్ళేంత వరకు తీసుకెళ్ళి ఢాప్పున అక్కడి నుంచి కిందకి దోసేస్తుంది. ఒకే మెట్‌లో టప్పున పడిపోతాం. టప్పున పడిపోయిన వెంటనే ఎలా పడతామంటే పైదాకా ఎళ్లి పడ్డాం గదా! దెబ్బ గట్టిగా తగులుతుంది మనకి. మళ్ళీ లేవకుండా అన్నమాట. అందుకని ఏ మాత్రం ఈ అహంకారం మనకి లోపలికి రాకూడదు. మనకి ఎలా తెలుస్తుందంటే మనం అహంకరిస్తున్నాము అని మనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఎవరన్నా మనం చెప్పినట్టుగా వినకపోతుంటే, నేను చెప్తే వీళ్ళు వినరా, నేను ఇంత గ్రేట్, నేను అనుకున్నట్టు చెయ్యరా వీళ్ళు, లేకపోతే మనం ఎవరిని చూసినా ఎలా అనిపిస్తుందంటే వీళ్ళలో ఏదో ఒక తప్పు ఉంది, నాకు ఈ తప్పు లేదు, నేనే గ్రేట్, ఇలా అనిపిస్తుంటుంది. ఇవన్నీ కొన్ని లక్షణాలు అన్నమాట. అహంకారం మనలో వస్తోంది అనడానికి, హంబుల్నెస్ పోతోంది అనే దానికి ఇవన్నీ లక్షణాలు. ఈ సిమ్టమ్స్ ని పట్టుకొని మన రోగాన్ని మనం క్యూర్ చేసుకోవాలి. పొరపాటున ఈ సిమ్టమ్స్ ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకూడదు మనం. చేసుకున్నాము అంటేనా పైకెళ్తాం. పైకి తీసుకెళ్ళి డప్పున అహంకారం అక్కడి నుంచి పడేస్తుంది. సో, ఈ సిద్ధులు ఉన్నటువంటి మునులని చాలా మంది చూసాం. సో, భగవంతుడి భక్తులు ఏం చేస్తారంటే, ఈ సిద్ధుల జోలికి, ఈ శక్తుల జోలికి వెళ్ళనే వెళ్ళరు. ఎందుకంటే, వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం వాళ్ళకి రాదు. వాళ్ళకెప్పుడూ వాళ్ళ రక్షణ కోసం భగవంతుడు ఉంటాడు. దూర్వాస ముని గొప్ప సిద్ధులు కలిగినటువంటి వాడు పరీక్షిత్ మహారాజు కంటే. కానీ పరీక్షిత్ మహారాజే గెలుస్తాడు. దూర్వాస ముని పరీక్షిత్ మహారాజు ఎపిసోడ్ లో సారీ అంబరీషుడు అంబరీష మహారాజు దూర్వాసుడి ఎపిసోడ్ లో అంబరీష్ మహారాజుదే విన్ అవుతాడు. ఎందుకంటే ఆయన పక్కన భగవంతుడు ఉంటాడు. ఆయన భక్తుడు కాబట్టి. దూర్వాస మునికి ఉన్నటువంటి సిద్ధులు, దూర్వాసమని ఇవ్వగలిగేటువంటి శాపాలు అంబరీషుడు ఇవ్వకపోవచ్చు. కానీ భగవంతుడి రక్షణ అంబరీషుడి వైపు ఉంది. అదే విధంగా ద్రౌపదీదేవి దుర్యోధనుడికి ఎంత కుళ్ళంటే ప్రత్యేకంగా చెప్పి పంపిస్తాడు దూర్వాసమునిని. నువ్వు వెళ్ళు, వాళ్ళు భోజనం చేసేసిన తర్వాత వెళ్ళు వాళ్ళ ఇంటికి, నువ్వు నాకు ఇది ఒక్క వరం చేసి పెట్టు చాలు అని. ఎందుకంటే వాళ్ళని ఆయన యొక్క కోపానికి గురి చేయాలనుకుని. అక్కడ కూడా ద్రౌపదీదేవి ఏ సిద్ధి ప్రయోగించలేదు. ఆవిడేమి ఫుట్ అని చెప్పి మొత్తం అందరికి భోజనం చేసి పెట్టలేదు. ఆవిడ్ని రక్షించడానికి వచ్చినటువంటి వాడు భగవంతుడు అన్నమాట. సో భక్తులైన వాళ్ళం ఈ సిద్ధులు, ఈ శక్తులు, ఈ వీటిల్లోకి లోనవ్వాల్సిన అవసరం లేదు. మనకి భగవంతుడు ఒక్కడుంటే చాలు. భగవంతుడిని పట్టుకున్నామంటే చాలు. భగవంతుడు చూసుకుంటాడు మనల్ని. ఆ విషయం మనం ఈ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇవన్నీ మనకి అక్కర్లా. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఏమడుగుతున్నాడంటే, ఈ యోగులందరికీ ఈ సిద్ధులు ఎలా వస్తాయి? వాళ్ళంతట వాళ్ళకి వస్తాయా? భగవంతుడి అనుగ్రహంతో వస్తుందా వాళ్ళకి? సరే వీళ్ళు మోక్షాన్ని పొందుతారు కదా! వీళ్ళు బ్రహ్మ కపాలంలోంచి వాళ్ళ ప్రాణాన్ని వదిలిపెట్టేస్తారు కదా! వీళ్ళు భౌతికమైన దేహం నుంచి, సూక్ష్మ దేహం నుంచి వైరాగ్యాన్ని ఎలా తెచ్చుకుంటారు ప్రాణం వదిలేయడానికి? ఈ రెండిటి మీద ప్రీతి చాలా ఉంటుంది కదా చాలా మందికి. ఎంత ముసలివాళ్ళం అయిపోయినా సరే,
ఇంకా ఏదో బతకాలనే తాపత్రయం ఉంటుంది కానీ ఇంకా నేను రెడీ మరణానికి, మరణం ఎప్పుడొస్తే అప్పుడు నేను హాయిగా ఏ బాధల బందీ లేకుండా భగవంతుడిని తలుచుకుంటూ వెళ్ళిపోతాను అని కనపడే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఆ మరి అంత ప్రీతి కదా మనకి ఈ భౌతిక దేహం మీద. వీళ్ళు ఈ భౌతిక సూక్ష్మ భౌతిక శరీరాన్ని వీళ్ళ పట్ల వీళ్ళు వైరాగ్యాన్ని ఎలా పెంచుకొని ఎలా వదిలేస్తారు అనే మాటను కూడా పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు అనమాట. సో ఎంత క్లియర్ గా ఎన్ని విషయాలు, ఇది నాకు తెలుసులే కానీ ఇది కాకుండా వేరేది చెప్పు అంటలేదు. ప్రతిదీ కూడా సుఖదేవ్ గోస్వామి నుంచి అథారిటేటివ్ గా వినాలనుకుంటున్నాడు పరీక్షిత్ మహారాజు. అంత అనుకుతో అంత హంబుల్ తో అడుగుతున్నాడు అనమాట. సంప్లవ సర్వభూతానాం కర్మ ప్రతి సంక్రమ ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చ యో విధిః. జీవులు ఏ విధంగా సృష్టింపబడుదురు, ఏ విధంగా పోషింపబడుదురు, ఏ విధంగా నశింపచేయబడుదురు అనేది విషయంను వివరింపుడు. భక్తి యోగమునకు అనుకూల ప్రతికూల పరిస్థితులను సైతము తెలియచేయుడు. వైదిక ఆచార క్రియలేవి, అనుబంధ వైదిక కర్మలకు ఆదేశములేవి, ధర్మార్థ కామముల విధులెవ్వి. అది జీవులు ఎలా సృష్టించబడతారు, ఏ విధంగా పోషింపబడతారు, ఏ విధంగా నశింపజేస్తారు. ఈ జీవులు ఈ రకరకాల శరీరాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి తోచినట్టు వాళ్ళు తీసుకోవచ్చా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ శరీరం కావాలంటే ఆ శరీరం వాళ్ళకి తీసుకునే లక్షణం ఉందా? ఎలా డిసైడ్ అవుతుంది? ఎక్కడ ఏ పాపాలు అనుభవిస్తాము అనే విషయం ఎలా డిసైడ్ అవుతుంది? ఇదే ఈ పనికి రిజల్ట్ అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? మన కర్మ ఫలితాలను ఎవరు ఇస్తున్నారు మనకి? కర్మలైతే మనం చేస్తున్నాం, ఆ కర్మ ఫలితాలని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఇంకా భక్తియుక్త సేవకి అనుకూలమైన లక్షణాలేంటి, ప్రతికూలమైన లక్షణాలేంటి? సంప్లవ, ప్రభుపాద్ సంప్లవ అనే వర్డ్ కి అనేది పదము పూర్ణ సాధనం అనేది భావన యందు భక్తి యోగ నిర్వహణను సూచించుటకై ఉపయోగపడినది. ఇక ప్రతి సంప్లవ అనగా దానికి పూర్తిగా విరుద్ధమైనది. అంటే ఈ జీవులు ఈ ప్రపంచంలో బతకటం ఎలాంటిది అంటే నడి సముద్రంలో నావ లాంటిది అనమాట. నడి సముద్రంలో నావ మీద ఆ నావని నడిపేవాడికి కంట్రోల్ ఉండదు. మొత్తం కంట్రోల్ సముద్రంలో ఉంటుంది. సముద్రం ఎటువైపుకు తీసుకెళ్తే అటువైపు ఆ నావ యొక్క దాని ఏమంటారు బా చుక్కాని. థ్యాంక్స్ మాతాజీ, థ్యాంక్స్. ఆ చుక్కానిని డైవర్ట్ చేసుకుని ఆ ఫ్లోలో వెళ్ళాలి. ఆ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసి అటువైపుగా పడవని తిప్పితేనే ఆ అలల ధాకిడికి ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్లకుండా, పడవ విరిగిపోకుండా, పడవకేమీ కాకుండా, పడవలోకి నీళ్లు రాకుండా, పడవ మునిగిపోకుండా చేయగలుగుతారు. ఏమాత్రం అహంకరించి ఏమిటి ఈ సముద్రం ఏమిటి నన్ను కంట్రోల్ చేసేది, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నేను గొప్ప సెయిలర్ని అని చెప్పి ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్ళామనుకోండి, బొక్కబోర్లా పడిపోతాం అనమాట. పడవలోకి నీళ్లు వచ్చేస్తాయి. అందుకని ఈ విషయం పరీక్షిత్ మహారాజుకి తెలుసు. ఎవరి జీవితంలో అయినా వాళ్ళకు ఉండాల్సిన కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మనకి ఎప్పుడు ఎలా అనిపిస్తుందంటే బయట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సుఖపడిపోతున్నారు, సంతోషపడిపోతున్నారు, నా జీవితమే ఇట్లా నాశనం అయిపోయింది, నాకే ఇన్ని కష్టాలు, నేనే పాపం అనిపిస్తుంది మనకి. బట్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఇబ్బందులకు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఒకవేళ ఎవరి స్ట్రగుల్స్ ఎవరి ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి, కానీ వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారు, ఇది ఇక్కడ కంట్రోల్ నాది కాదు, సముద్రాన్ని కంట్రోలు, నా చుక్కానిని నేను అటువైపుకు తీసుకెళ్లి వెళ్ళాను అంటే నేను హాయిగా నా పడవ వెళ్ళిపోతుంది అని యాక్సెప్ట్ చేసి వాళ్ళ సిచ్యువేషన్స్ ని భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకొని దాన్ని జీవించేస్తారు, ఏ బాధ లేకుండా, కష్టం లేకుండా. ఎవరైతే అలా చేయకుండా, సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయకుండా కూర్చుని ఒకటే బాధపడుతూ ఎందుకయింది అని ఆరాలు తీసుకుంటూ, ఎవరిని దీని గురించి నిందిద్దామా అని అటువైపుకు వెళ్తూ బాధపడుతూ ఉన్నారు అంటే గనక ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తారు. కాబట్టి ఏ విధమైన ఇంకా దుఃఖం ఇంకా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఆ దుఃఖంకి భగవంతుడి ఆశ్రయం తీసుకోకుండా భౌతికమైన విషయాల ఆశ్రయం తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఏమనుకుంటారంటే వీళ్ళ వల్ల నాకు బాధ కలుగుతుంది కాబట్టి వాళ్ళు మారిపోవాలనుకుంటారు. అంతేగాని ఏ క్షణం కూడా వీళ్ళ మాటలు నేను పట్టించుకోవడం మానేస్తాను అని ఆలోచించరు ఎవ్వరూ కూడా. వాళ్ళు మారిపోవాలని ఆలోచిస్తాం. వాళ్లే చెడ్డవాళ్ళు, వాళ్ళు వచ్చి నన్ను మాట అనటం వల్ల నేను బాధపడుతున్నాను, సో నేను మారాల్సిన అవసరం లేదు, వాళ్ళలో ఉన్న చెడు పోవాలి, ఫస్ట్ వాళ్ళు బాగుపడాలి
అని అనుకుంటాం గానీ, వాళ్ళు బాగుపడతారో లేదో మనకెందుకు? వాళ్ళు బాగుపడేంత వరకు మనం వెయిట్ చేస్తూ కూర్చుంటామా? కూర్చోం గదా! మనం వాళ్ళ మాటలు ఇగ్నోర్ చేసేద్దాం. వాళ్ళ జోలికి మనం ఎళ్ళకుండా ఉందాం. ఇప్పుడేమైంది? మన లైఫ్ మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. మనం చేయగలిగిందేంటో మనం చేసుకుంటూ వెళ్దాం అని ఎవ్వరు ఆలోచించరు. ఎంతసేపు ఎలా ఆలోచిస్తారంటే, ఎదుటి వాళ్ళని నేనెలా మారుస్తాను? ఎదుటి వాళ్ళకి నేనెలా బుద్ధి చెప్తాను? ఎదుటి వాళ్ళు ఏం చేయాలి నేను సుఖంగా ఉండాలంటే? నా సుఖం వాళ్ళలో ఉంది. వాళ్ళు చేసే పనుల్లో ఉందని మన కంట్రోల్‌ని వాళ్ళకిచ్చి కూర్చుంటున్నాం చూసారా? మనకంటే తెలివైన వాళ్ళు ఎవరుంటారు? మన కంట్రోల్‌ని మనలో పెట్టుకొని వాళ్ళు ఏమైనా చేయని నన్నది రిఫ్లెక్ట్ చేయదు. నేను పట్టించుకోను. నేను మాత్రం భగవంతుడి పాదాలు పట్టుకొని ముందుకు వెళ్ళిపోతాను అని మనం వెళ్ళిపోతే గనక డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అందరి జీవితం నడి సముద్రంలోని నావే. ఆ నడిపేవాడు ఎవరి ఆశ్రయం తీసుకొని, ఎవరిని ఎవరిని దిక్కుగా చేసుకొని వెళ్తాడో అది డిఫరెంట్ అవుతుందనమాట. భగవంతుడిని దిక్కుగా చేసుకొని, భగవంతుడు అనుగ్రహంతోటి నావని నడపటం మొదలుపెట్టి, ఎటువైపుకి వెళ్తుంటే అటువైపుకి తిప్పుకున్నాము అనంటే గనక జీవితం సాఫీగా సాగిపోతుంది. లేని పక్షంలో కష్టాల జీవితం అవుతుందనమాట. సో, భగవంతుడు భక్తులకి బాధ, యాంగ్జైటీ, స్ట్రెస్సు ఏమీ ఉండదు. కష్టాలు లేవని కాదు. కడుపు నిండా కావాల్సినన్ని కష్టాలుంటాయి వాళ్ళకి. రేపేం జరుగుతుందో తెలియకపోవచ్చు. రేపుకి రేపు తినటానికి ఉండకపోవచ్చు. ఆహ్, ని నిల ఉండటానికి ఇల్లుండకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం ఆనందంగా భగవంతుని నామం చెప్పుకోగలుగుతారు. ఎందుకంటే మొత్తం బాధ్యత భగవంతుడికి అప్పగించి, వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేసి, చేయలేని విషయాల్ని భగవంతుడికి అప్పగించి, భగవంతుడి శరణు పొందుతారు గాబట్టి. సో, ఇందులో ఈ పర్పట్లో ప్రభుపాదు ఏవేవి భక్తికి ప్రతికూలంగా ఉంటాయి. కావాల్సిన దానికంటే ఎక్కువ తింటం, లేకపోతే తక్కువ తింటం. ఈ 2 కూడా భక్తికి ప్రతికూలంగా ఉంటాయి. ఎందుకంటే శరీరాన్ని సరిగ్గా నిలపలేవు కాబట్టి. ఎక్కువ తిన్నా భక్తి చేయలేం. తక్కువ తిన్నా భక్తి చేయలేం. తక్కువ తింటే నీరసం వస్తుంది, నామం చెప్పుకోలేము, వినలేము, సరిగ్గా ఇంద్రియాలు పనిచేయవు. ఎక్కువ తిన్నా శుభ్రంగా నిద్రొస్తుంది, ఆయాసంగా ఉంటుంది. అప్పుడు మనం పని చేయలేం. సో, రెగ్యులేటెడ్‌గా తినడం, రెగ్యులేటెడ్‌గా లైఫ్ ఉండడం అనేది భక్తికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఏంటి అంటే, అవసరానికి మించిన ధనాన్ని సేకూర్చుకొని పెట్టుకోవటం గూడా భక్తికి ఫేవరబుల్‌గా పనిచేయదనమాట. అంటే ప్రతికూలంగానే పనిచేస్తుంది. ఎందుకంటే, ఆ అవసరానికి మించి సంపాదించి పెట్టుకున్న ధనమంతా కూడా అహంకారాన్ని పెట్టి పోషించడానికి పనికొస్తుంది. నా అంతటి వాడు లేడు, నేనింత గొప్పవాడిని, నాకింత ఐశ్వర్యం ఉంది, ఇంత డబ్బుంది అనే అహంకారాన్ని చూపించటానికి, ఆ అహంకారంతో ఇంకా పాపాలు చేసి భగవంతుడికి దూరం అవ్వటానికి పనిచేస్తూ ఉంటుంది. అదే విధంగా హానెస్ట్ జీవితం, నిజాయితీ గల జీవితం లేకపోయినప్పుడు, మన లైవ్లీహుడ్ ఏదైతే ఉందో, మనం రోజు ఇంటికి తీసుకొచ్చి సంపాదించి తింటున్న ఫుడ్ ఏదైతే ఉందో, అది నిజాయితీ మీద ఆధారపడి గనక లేకపోతే గనక, అది కూడా మనకి భక్తిని దూరం చేసేస్తుంది. అది కూడా మనల్ని ఆ పాపంతోటి ఉంటుంది గాబట్టి, చాలా మంది ఏదో ఒకటి కింద మీద పడి ఎవరిని మోసం చేసైనా డబ్బులు సంపాదించుకొని పెట్టుకుందాం. ఎవరు చూసారు, దొరికిన వాళ్ళే దొంగ, దొరకనంత వరకు మనం దొరలే అనుకుని తెలియక చేస్తూ ఉంటారు. అది కూడా భక్తికి దూరం చేసేస్తుంది. ఇంకా భక్తికి ఫేవరబుల్‌గా పనిచేసేవేమిటంటే ఉత్సాహంగా ఉండగలగడం. ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉండడం, ఎప్పుడూ కూడా ఈగర్‌గా ఉండగలగటం, నేను సేవ చేస్తాను అని దేనికి తాపత్రయపడకపోవడం, దేని గురించి నాకిది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఎప్పుడు ఒకటే మిదాన జోరీగలాగా మన చెవుల్లో, మన మనసులో రిపీటెడ్‌గా చెప్పుకుంటూ, ఓహ్! నాకిది లేదు, నేను హ్యాపీగా లేను. నాకది లేదు, నాకు హ్యాపీగా లేను. ది ఇది ఇది లేకపోవడం, తృప్తిగా ఉండగలగడం. ఏది ఉంటే దాంతోటి తృప్తిగా ఉండి, మన బ్లెస్సింగ్స్‌ని కౌంట్ చేసుకుంటూ తృప్తిగా ఉండగలగడం. ఆహ్, అద్ ఆహ్, ఆహ్, యదృచ్ఛా లాభ సంపన్నో. యాదృచ్చికంగా వచ్చిన లాభంతోటి లాభాన్ని తీసుకొని యాక్సెప్ట్ చేసి దాన్ని భగవంతుడి సేవలో పెట్టగలగడం. ఇవి భక్తికి ఫేవరబుల్‌గా పనిచేస్తాయి. అదే విధంగా ఇంకొక ప్రశ్న ఏమేసాడంటే, నాకు గనక భౌతికమైన కోరికలుంటే వాటిని తీర్చుకోవటం ఎలాగా? వైదిక కర్మలు, వాటిని వేదాలలో కొన్ని కొన్ని పార్ట్స్ ఆఫ్ వేదాలలో ఎలా మనం పుణ్యకర్మలు చేసి మన భౌతికమైన స్థితిని పెంచుకోవచ్చు. అంటే బావులు తవ్వితే ఇదొస్తుంది. గోవులు దానం చేస్తే ఇలా ఉంటుంది అని. మహాభారతం వింటున్న వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి చాలా డీటెయిల్డ్‌గా
మార్కండేయ ఋషి ఇంకా మిగతా వాళ్ళందరూ బోల్డ్ విషయాలు చెప్పి పెట్టారు. ఇది దానం చేస్తే ఇన్ని ఇన్ని రోజుల పాటు నువ్వు స్వర్గంలో ఉంటావు, ఇది దానం చేసావంటే ఇన్ని రోజుల పాటు నువ్వు పలానా దగ్గర ఉంటావు. మొత్తం ఇలాంటివన్నీ మొత్తం వేదం నిండా చెప్పబడి ఉన్నాయి అన్నమాట. ఏది కావాలంటే అది పొందటానికి ఏ దానం చేయాలి, ఏ వ్రతం చేయాలి, ఏ నోము చేయాలి అనే వైదిక కర్మలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అవన్నీ ఏమిటి అని కూడా పరీక్షిత్ మహారాజ్ అడిగాడు అనమాట. అంటే పరీక్షిత్ మహారాజుకి తెలుసు అందరూ భక్తిలోనే ఉండకపోవచ్చు, ఇలాంటి వాటికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక ఆథరైజ్డ్ ప్రాసెస్ ఉండాలి కదా. ఏం చేస్తే వాళ్ళు పాపం పొందకుండా ఆ ఆనందాన్ని, ఆ భౌతిక సుఖాన్ని వాళ్ళు పొందగలుగుతారు అనే అనే విధంగా వాళ్ళ మేలు కోసం పరీక్షిత్ మహారాజ్ వేశాడు. అలాగే సృష్టి స్థితి లయలు ఎలా జీవులు సృష్టించడం, పోషించడం వాటి గురించి అడిగాడు. ఎంత చక్కగా అడుగుతున్నాడు. ఒక శిష్యుడికి విషయాలన్నీ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ అడగకపోవచ్చు, కానీ అడుగుతున్నప్పుడు ఆ శిష్యుడిలో ఉన్న ఆతృత చూసి గురువు అన్ని విషయాల్ని చెప్తాడనమాట. ఓ నువ్వు ఇది అడగడం మర్చిపోయావు, దీనికి అనుబంధంగా ఈ విషయం ఉంటుంది, బహుశా నీకు తెలియకపోవచ్చు, పాపం నీకు తెలిసినంత వరకు నువ్వు అడిగావు, కానీ చాలా సిన్సియర్ గా అడిగావు, నువ్వు చాలా శ్రద్ధగా అడిగావు, సో నేను నీకు ఈ విషయాన్ని కూడా చెప్తాను అని గురువు చెప్తాడు. మనం ఇప్పుడు ఎవరైనా దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు ఇప్పుడు నేను అడిగింది ఇది కాదు, ఇది కాకుండా వేరే చెప్పండి అని మనం అనకూడదు. ఎందుకంటే వాళ్ళకి లింక్ చేయడం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు లింక్ చేసి మనకి కంప్లీట్ పిక్చర్ చెప్తూ ఉంటారన్నమాట. మనకి ఒక్కొక్కసారి తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే వీళ్ళు నాకు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. యో వానుసాయినాం సర్గః పాషండస్య చ సంభవః ఆత్మనో బంధ మోక్షౌ చ వ్యవస్థానం స్వరూపతః. భగవానుని దేహమందు లయము చెందియుండు జీవులు ఏ విధంగా సృష్టి నందుదురో మరియు ఈ జగమందు పాషండులు ఏ రీతి ఉద్భవింతురో దయతో వివరింపుడు. బద్ధులు కానటువంటి జీవులు ఏ విధంగా స్థితిని కలిగి ఎందురనేది విషయమును సైతము కరుణతో తెలుపుడు. ఇక్కడ ఎంతమంది జీవుల గురించి మాట్లాడాడు, ఎన్ని రకాల మంది గురించి అడిగాడు. భగవానుని దేహమందు లయము చెంది ఉండు జీవులు ఏ విధముగా సృష్టి నందురు అంటే వీళ్ళు ఏంటంటే ఎవర్ కండిషన్, ఎప్పుడు కూడా బద్ధ జీవులే వీళ్ళు. సో వీళ్ళు ఏంటి, ఒక విశ్వం క్రియేషన్ అప్పుడు వస్తారు, వచ్చి బోల్డ్ శరీరాల్ని తీసుకుంటూ ఉంటారు, కానీ మోక్షాన్ని పొందకపోవటం వల్ల ఆ విశ్వం అంతా లయం అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ భగవంతుడిలో చేరిపోతారనమాట. సో వీళ్ళ గురించి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ పర్పస్ అయితే భగవానుని దేహమందు లయము చెంది ఉండేది జీవులు తిరిగి సృష్టి సమయమున ఏ విధముగా మరలి వత్తురని పురో పురోగామియగు భక్తుడు ప్రామాణికుడగు గురువుని ప్రశ్నింపవలను. జీవులలో 2 తరగతులు వారు కలరు, వారే నిత్యముక్తులు నిత్యబద్ధులు. సో 2 రకాల జీవులు, నిత్యముక్తులు నిత్యబద్ధులు. నిత్యముక్తులు అసలు ఎప్పుడూ కూడా ఈ భౌతిక ప్రపంచం వైపుకి రారు, వాళ్ళు ఈ మెటీరియల్ యూనివర్స్ వరకు రారు, వాళ్ళు ఎప్పుడూ ఆధ్యాత్మిక లోకాల్లోనే ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళు వచ్చినా కానీ ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వస్తారు. ఏదో ఆచార్యుల కింద వచ్చి వీళ్ళందరూ చెడిపోతున్నారు, వీళ్ళకి ఒక మార్గం చూపించాలి అని అన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆ మార్గాన్ని చూపించి వెళ్తూ ఉంటారు, కానీ అసలు వీళ్ళు ఎప్పుడు ఈ లోకానికి రారు. నిత్యముక్తులు. నిత్యబద్ధులు ఎప్పుడు ఈ లోకంలోనే ఉంటారు, మోక్షం గురించి అసలు ప్రయత్నమే చేయరు అనమాట. నిత్యబద్ధుల జీవులలో తిరిగి 2 తరగతుల వాళ్ళు ఉన్నారు. ఈ నిత్యబద్ధుల్లో టూ పీపుల్ ఉన్నారు మళ్ళీ. వారే శ్రద్ధావంతులు మరియు పాషండులు అనేవారు. భక్తి శ్రద్ధలతో ఉండేవాళ్ళు, ఏథీయిస్టు, ఆ భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు. శ్రద్ధావంతుల యందు మళ్ళీ ఈ శ్రద్ధావంతుల్లో ఫెయిత్ఫుల్ పీపుల్లో కూడా రకరకాలు ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే భక్తులు, మెంటల్ స్పెక్యులేటర్స్, జ్ఞాన యోగాన్ని పాటించే వాళ్ళు, ఈ 2 రకాలు ఉన్నారన్నమాట. 2 తరగతుల వారు కారు. మనోకల్పనా పరులు భగవానుని అస్తిత్వమునందు లీనమవు కోరగా, భక్తులు మాత్రం తమ వ్యక్తిత్వములను వేరుగా నిలుపుకొని ఆ దేవదేవుని సేవ ఎందు నిలిచి ఉండురు. సో నిత్యబద్ధుల్లో 2 కేటగిరీస్. వాళ్ళు ఏంటంటే ఫెయిత్ ఉన్నవాళ్ళు, ఫెయిత్ లేని వాళ్ళు. ఏథియిస్ట్ ని పక్కన పెట్టేద్దాం, వాళ్ళకి అసలు ఫెయితే లేదు. ఈ ఫెయిత్ ఉన్న వాళ్ళలో కూడా 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు భగవంతుడికి రూపం ఉంది అని నమ్మేటువంటి వాళ్ళు, ఇంకొకళ్ళు మెంటల్ స్పెక్యులేటర్స్, భగవంతుడికి రూపం లేదు అని నమ్మకంలో ఉండేవాళ్ళు.
సో వీళ్ళు ఏం ప్రయత్నం చేస్తుంటారంటే, ఈ రూపం లేదు అనుకునే వాళ్ళు భగవంతుడి యొక్క బ్రహ్మ జ్యోతిలో లీనమవ్వాలనుకుంటారు. భక్తులైనటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక జగత్ అయినటువంటి వైకుంఠము, గోలోకానికి వెళ్ళి అక్కడ భగవంతుడికి ప్రేమయుత సేవ చేయాలనుకుంటారు. వాళ్ళకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం అనుగుణంగా ఆ సంబంధంతోటి సేవ చేయాలని అనుకుంటారు. పూర్తిగా శుద్ధపడని భక్తులు మరియు జ్ఞానులు మరింత శుద్ధికై తదుపరి సృష్టి సమయమున తిరిగి బద్ధులగుదురు. సో ఇది ఒక్క జన్మలో అయ్యేటువంటి పని కాదు. భగవంతుణ్ణి చేరడం అనేది మనం ఏమనుకుంటాం, అబ్బా నేను 16 మాలలు జపించేస్తున్నాను, రోజు భాగవతం వింటున్నాను, భగవద్గీత చదివేస్తున్నాను, అన్ని క్లాసులు అటెండ్ అయిపోయి చదివేస్తున్నాను, ఇంకా నా లైఫ్ సెట్ అయిపోయింది, నాకు మోక్షమే అని అనుకుంటాం మనం. అబ్బేబే కానే కాదు. ఇది కొన్ని జన్మల జర్నీ. మనం పూర్తిగా శుద్ధైపోవాలి. భగవంతుడి తప్పితే ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు అనే స్టేజ్‌కి వెళ్ళేంత వరకు మనం జన్మలు తీసుకుంటూనే ఉంటాం. ఒక్కొక్కసారి ఈ మధ్యలో ఎక్కడైనా డిస్ట్రాక్ట్ అయిపోయామంటే భక్తి మార్గం నుంచి, ఈ విశ్వం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ విశ్వం వచ్చినప్పుడు ఆ సృష్టిలోకి మనం వచ్చి మళ్ళీ మన జీవితాన్ని మొదలు పెడతాం అన్నమాట. సో అప్పటి వరకు ఏంటి అంటే, ఈ విశ్వం లయమైనప్పుడల్లా మనం వెళ్ళి మహావిష్ణువు శరీరంలో ఉంటాం అన్నమాట. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ పురోగతి ద్వారా అట్టి బద్ధజీవులు ముక్తి నొందగలరు. భగవద్ విజ్ఞానమునందు పూర్ణముగా నిష్ణాతుడగు పరీక్షణ్ మహారాజు ఈ ప్రశ్నలన్నిటినీ తన గురువు గారిని అడిగి ఉండను. సో నాకు వీళ్ళందరి గురించి మాట్లాడు అని అడిగాడు కాబట్టి మీకు గుర్తుంటే 5th క్యాంటోలో కొంచెం ఒక గ్లిమ్స్ ఇస్తారు. నరకానికి వెళ్లే వాళ్ళు ఎలాంటి పాపం అనుభవిస్తారు జీవులు అని. సో అన్ని విషయాల గురించి సుఖదేవ గోస్వామి మాట్లాడతాడు అన్నమాట. సో ఇప్పుడు జీవులలో నిత్యముక్తులు, నిత్యశుద్ధులు, నిత్యముక్తులు, నిత్యబద్ధులు, నిత్యబద్ధుల్లో మళ్ళీ ఫెయిత్ ఉన్నవాళ్ళు, ఫెయిత్ లేని వాళ్ళు, ఫెయిత్ ఉన్న వాళ్ళలో నిరాకారవాదులు, సహకారవాదులు, వీళ్ళందరి గురించి ఒక చిన్న పర్పట్లో ప్రభుపాద చెప్పారు కాబట్టి ఈ పర్పట్ నేను మీ అందరి కోసం చదవాలని అనుకున్నాను. చాలా కన్సైజ్ గా ప్రభుపాద దీంట్లో రాశారు. ఈ విషయాల్ని చాలా ప్లేసెస్ లో ఆయన రాసి ఉన్నారు. వీటన్నిటి గురించి ఒక శిష్యుడు భక్తిలో ఎదగాలనుకున్నప్పుడు గురువుని అడగాలి అనే మాట రాశారు ప్రభుపాద యాక్చువల్లీ. సో ఇవి ప్రశ్నలు, ఒక గురువుని అడగాల్సిన ప్రశ్నలు. నేను ఎలా ముక్తిని పొందుతాను, నేను ఎలా ఈ లంపటాలన్నిటి నుంచి బయటపడతాను, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవి మన ప్రశ్నలు అవ్వాలన్నమాట. యథాత్మా తంత్రో భగవాన్ విక్రీడత్యాత్మ మాయయా విసృజ్య వాయతా మాయాం ఉదాస్తే సాక్షివద్విభుః. సర్వస్వతంత్రుడకు భగవానుడు ఆత్మమాయ ద్వారా లీలలను కావించుచు ప్రళయ సమయమున వానిని బాహ్యశక్తికి విడిచివేసి దానికి అంతటికి సాక్షి మాత్రునిగా నిలిచియుండును. సర్వస్వతంత్రుడగు భగవానుడు. ఈ సర్వస్వతంత్రుడు అనే మాట కేవలం భగవంతుడికే వాడగలం అన్నమాట. ఆత్మమాయ ద్వారా లీలను కావించి, అంటే యోగమాయ, ఆయన యొక్క ఆంతరంగిక శక్తి ద్వారా రకరకాల లీలల్ని చేస్తూ ఉంటాడు. అసలు ఆయన ఎంత లీలా పురుషోత్తముడై ఎంత కన్ఫ్యూజ్ చేసేస్తాడంటే, ఓ ఈయన మనలాగే ఉన్నాడే, మనలో ఒకడేమో అన్నంత మాయలో మనం పడిపోయేటట్టుగా చేస్తూ ఉంటాడు అన్నమాట. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు అవతారాలన్నిటికీ మూలము అయినందున శ్రీకృష్ణుడు ఒక్కడే స్వతంత్ర పురుషుడై ఉన్నాడు. తాను కోరినట్లుగా సృష్టిని కావించుట ద్వారా లీలను కావించిన అతడు ప్రళయ సమయమున వాని బాహ్య శక్తికి విడిచివేయను. అతను భగవంతుడి ప్రపంచంలోకి వచ్చి లీలలు చేసేటప్పుడే యోగమాయ ఉంటుంది. ఒకసారి ఈ ప్రపంచాన్ని లయం చేయాలి అని అనుకున్నప్పుడు ఇంకా యోగమాయ, భగవంతుడు లేకపోతే యోగమాయ ఉండదు. భగవంతుడు వచ్చి భగవంతుడు లీల చేసేటప్పుడు ఆయన అసిస్టెంట్స్ కింద వచ్చి ఆయన భక్తులు కాసేపు భగవంతుడు అనే విషయాన్ని మర్చిపోయి లీలలో ఉండగలిగేటట్టు చేస్తుంది తల్లి. లయం చేసే టైం వచ్చేటప్పటికి మహామాయ చేతిలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటంటే మనకి దుర్గాదేవి మహామాయని ఈ యొక్క మెటీరియల్ యూనివర్స్ కి కంట్రోలర్ కింద మనం చెప్తాం. ఎందుకంటే ఈ యూనివర్స్ అంతా ఆవిడే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. భగవంతుడి అనుగ్రహంలో ఆవిడ కంట్రోల్లోనే ఉంటుంది అన్నమాట. అందుకే మీకు నేను చూపించే ఆ మెటీరియల్ యూనివర్స్ పిక్చర్ లో కూడా ఆవిడ లోకం ఉంటుంది. సో
బాహ్య శక్తి విడిచివేయును. తల్లియగు యశోద ఒడిలో ఆనందించినప్పటికినీ అతడు ఆంతరంగిక శక్తి ద్వారా పూతనను వధించెను. ఈ జగత్తును వీడగోరినప్పుడు స్వజన సంహారమనడి లీలను సృష్టించి అట్టి వినాశనముచే ఏమాత్రము ప్రభావితుడు కాకుండా నిలిచి ఉండును. జరుగుచున్న ప్రతిదానికి అతడే సాక్షి అయినప్పటికీ దేనితోనూ అతనికి సంబంధం లేదు. అన్నిటికీ సాక్షిభూతంగా ఉంటాడు. ఈ సాక్షిభూతంగా ఉండడం ఎంత కష్టం తెలుసా? నిజంగా భగవంతుడు ఎలా చేస్తున్నాడో గాని మనం చేయలేము ఇది. ఎందుకంటే మన పిల్లలు మన కళ్ళ ముందే తప్పు చేస్తూ తప్పుదారులు పడుతూ ఉంటే కామ్‌గా కూర్చొని మనం చూస్తూ ఉండలేం అసలు. ఇంటర్ఫియర్ అవుతూనే ఉంటాం. పాపం ఆయన కూడా అలాగే ఇంటర్ఫియర్ అవుతూనే ఉంటాడు. మనకి ఎలా అంటే భక్తుల్నిచ్చి పంపించి, తల్లిదండ్రులనిచ్చి, శాస్త్రాలనిచ్చి, గురువులనిచ్చి చెప్పండి బాబోయ్ వీళ్ళు కాస్త బాగుపడాలి అని వాళ్ళందరి చేత మనకి చెప్పిస్తూనే ఉంటాడు. మనం విననే వినం అసలు. మనం ఏదో వి టేక్ అవర్ ఓన్ స్వీట్ టైమ్ అన్నమాట భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. అన్నిటికీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. మనకి వేరే విట్‌నెస్, వేరే జడ్జ్ ఎవ్వరు అసలు అవసరం లేదు. మనం తెలియక ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుందంటే ఎంత ఎంత ఈ వర్డ్స్ కొంచెం కష్టంగా ఉంటాయి. ఎంత ఫూలిష్‌గా బిహేవ్ చేస్తున్నాం. ఎవరినో మోసం చేసేస్తున్నాం అనుకుంటున్నాము. ప్రపంచంలో అందరిని మోసం చేసేసి మంచి పేరు తెచ్చేసుకుంటున్నాము. నాకంటే మంచివాళ్ళు లేరు, నాకంటే గొప్పవాళ్ళు లేరు అన్నట్టుగా మనం ఫీల్ అవుతున్నాము. మనం చేసే మంచి, చెడు ఎంతటిదో భగవంతుడికి చాలా క్లియర్‌గా తెలుసు. ప్రపంచం అంతా నన్ను మంచివాడు అన్నంత మాత్రాన నేను నిజానికి మంచివాడిని కాకపోతే నాకు మంచి ఫలితాలు ఉండవు అనే ఒక చిన్న ఇంగితం మనకుండదు చూడండి. మనం ఏం చేస్తూ ఉంటాం జనాల యాక్సెప్టెన్స్ కోసం, జనాల మెప్పు కోసం మనం అన్ని చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. వీళ్ళతో నాకు ఫ్రెండ్‌షిప్ కావాలి. వాళ్ళు గోతిలో దుక్కుతున్నారు కాబట్టి నేను కూడా గోతిలో దుక్కుతాను. వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలాంటి పనులే చేస్తానని టెంపరరీ రిలేషన్స్, టెంపరరీ ప్రెజెంటేషన్స్ కోసం మన జీవితాన్ని మనం నాశనం చేసేసుకుంటూ ఉంటాం చూసారా? లేకపోతే ఒక ఫేక్ జీవితాన్ని పెట్టుకొని మనం వెళ్తూ ఉంటాం. మెప్పిచ్చేస్తున్నాం అందరిని. మనం బ్రహ్మాండంగా సొసైటీలో మంచి పేరు తెచ్చేసుకొని బతికేస్తున్నాం అని అనుకుంటాము. బట్ భగవంతుడి దగ్గర మనకి మంచి పేరు కదా రావాల్సింది. మన కర్మకి ఫలితాలను ఇస్తున్నది ఆయన. మనం చేస్తోంది మంచో కాదో డిసైడ్ చేస్తోంది ఆయన. అంటే ఇంటర్నల్‌గా మనం ఎంత ప్యూరిఫైడ్‌గా ఉండాలి అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? ఇంటర్నల్ ప్యూరిటీ ఎప్పుడైతే ఉంటుందో అది ఎక్స్‌టర్నల్‌గా ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. మనం ప్రయత్నమే చేయకుండా అలా బయటకొచ్చేస్తుంది. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా అందరికీ మెప్పు పొందేటట్టుగా మన ప్రవర్తన ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఇంటర్నల్ ప్యూరిటీకి, ఎక్స్‌టర్నల్ ప్యూరిటీకి గ్యాప్ ఎంత ఎక్కువగా ఉంటుందో మనం అంత ఎక్కువగా నటించాల్సొస్తుంది. ఎల్లవేళలా నటించలేం. జరుగుతున్న ప్రతిదానికి అతడే సాక్షి అయినప్పటికీ దేనితోనూ అతనికి సంబంధం లేదు. అన్ని విధములా అతడు స్వతంత్రుడు. విశుద్ధ భక్తుడు దీని అంతటినీ చక్కగా ఎరిగి ఉండవలసి ఉన్నందున పరీక్షిత్ మహారాజు దీని గురించి పూర్ణముగా ఎరిగిగోరి ఉన్నాడు. భక్తుడైన వాడికి ఈ విషయం క్లియర్ గా తెలుసుండాలి. భగవంతుడు నాకు సాక్షి, భగవంతుడే సర్వకారణ కారణుడు, నేను మెప్పించాల్సింది భగవంతుణ్ణి, నేను ఆశ్రయించాల్సింది భగవంతుణ్ణి, నేను బతకాల్సింది భగవంతుడు చెప్పిన రూల్స్ తోటి అనే విషయాన్ని భక్తుడైన వాడు చాలా క్లియర్ గా ఏది ప్రయారిటైజ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. సర్వమేతచ్చ భగవాన్ పృచ్ఛతో మేను పూర్వశః తత్వతో హర్హస్య ఉదాహర్తుం ప్రపన్నాయ మహామునే. భగవత్ ప్రతినిధియగు ఓ మహాముని, నా ప్రశ్నల ఆరంభం నుండి నేను విచారణ కావించిన సమస్తమునందు విచారణ కావింపని దానియందు నాకు గల జిజ్ఞాసను కరుణతో సంతృప్తి పరుపుడు. నేను మీకు శరణాగతుడును కావున ఈ విషయం నా పూర్ణ జ్ఞానమును నాకు కలుగు చేయుడు. జిజ్ఞాస జిజ్ఞాస అనేది శిష్యుడికి ఉండవలసిన లక్షణం అన్నమాట. ఎంత జిజ్ఞాసతో ప్రశ్న వేస్తాడో అంత ఆనందంతో గురువు ఇంకా ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. తను అడగంది ప్రతి విషయాన్ని గురువు చెప్తాడనమాట. సో పరీక్షిత్ మహారాజుకు ఉన్నంతటువంటి జిజ్ఞాస మనకు ఉండాలి. మనకి ఆత్మ ఆత్మని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండదు. ఇప్పుడు ఈ కష్టం నుంచి నేను ఎలా బయటపడాలి? నాకు రేపు పొద్దున్న లాటరీ వస్తుందా రాదా? నేను పలానా ఉద్యోగం వస్తుందా రాదా? నా పిల్లల పెళ్లిళ్ళు అవుతాయా లేదా? నా మాట వాళ్ళు వింటారా వినరా? లేకపోతే నాకు ముసలితనంలో రోగాలు వస్తాయా రావా? వీటిని అడుగుతాం మనం. అసలు అడగాల్సింది ఆత్మ గురించి. ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు
అడగాల్సింది ఆత్మ గురించి, ఆధ్యాత్మిక గురువు చెప్పవలసింది ఆత్మ గురించి. భౌతికమైన విషయాల గురించి ఎంతవరకు చెప్పాలంటే అవి ఈ ప్రపంచంలో బతకడానికి కావలసినంత వరకు, కానీ వాటి వెనకాల పరిగెట్టేటట్టుగా వాటిని చెప్పకూడదు అనమాట. సో పరీక్షిత్ మహారాజుకి లోపల ఒక భయం కూడా ఉంది. నేను అన్ని అడిగానా లేదా, కావాల్సిన విషయాలన్నీ నేను అడిగానా లేదా, సరిగ్గా అడిగానా లేదా అనే ఒక భయం కూడా పరీక్షిత్ మహారాజుకు ఉండటం వల్ల, నేను అడిగినవి అడగనివి నేనేమన్నా మర్చిపోయినవి అన్నీ కలిపి నువ్వు నాకు చెప్పి నా యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పు. ఇక్కడ ఒక బ్రహ్మాండమైన మాట మాట్లాడాడు. భగవత్ ప్రతినిధియగు మహాముని. దాన్ని మనం తర్వాత శ్లోకంలో ఎలా సుఖదేవ గోస్వామి భగవత్ ప్రతినిధి అయ్యాడో చెప్పుకుందాం. అత్ర అత్ర ప్రమాణం హి భవాన్ పరమేష్టి యతాత్మభూ అపరే చానుతిష్టంతి పూర్వేషాం పూర్వజైకృతం. ఓ మహర్షి, మీరు తొలి జీవుడగు బ్రహ్మదేవునితో సమానులై ఉన్నారు. పూర్వపు తత్వవేత్తలు అనుసరించినట్లుగా ఇతరులు కేవలము ఆచారమును అనుసరించు వారై ఉన్నారు. సో సుఖదేవ గోస్వామిని భగవత్ ప్రతినిధి అన్నాడు, మళ్ళీ బ్రహ్మదేవుడికి ప్రతిరూపం అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే సుఖదేవ గోస్వామి తన ఓన్ థీరీ అని చెప్పట్లేదు. భగవంతుడు బ్రహ్మదేవుడికి చెప్పాడు, బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు, నారదుడు వ్యాసదేవుడికి చెప్పాడు, వ్యాసదేవుడు చెప్పింది సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. అందువల్లే సుఖదేవ గోస్వామి చెప్పేటువంటి జ్ఞానం అంత ముఖ్యమైనది, అంత ఆథెంటిక్, భగవంతుడే చెప్పినట్లు. ఎందుకంటే ఏమాత్రం భగవంతుడు చెప్పిన మాటలని మార్చకుండా, తన గురువు చెప్పిన విషయాలని మార్చకుండా చెప్తున్నటువంటి వాడు సుఖదేవ గోస్వామి. అంతకు ముందు సుఖదేవ గోస్వామి కాంటెంపరీస్ కింద కొంతమంది మునులు ఉన్నారు. 6 మునుల గురించి ఈ పర్పట్లో చెప్పబడి ఉంటుందన్నమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా చెప్పారు, కానీ వీళ్ళు భగవంతుడు చెప్పిన దాన్ని కాకుండా ఇలా నేను అనుకుంటున్నాను అని తత్వాన్ని క్రియేట్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడూ కూడా మనకి కొంచెం వాక్చాతుర్యం ఇచ్చి మనం భగవంతుడు చెప్పిన భాగవతం భగవద్గీతని అర్థం చేసుకోగలుగుతున్నాము అంటే ఏ రోజు కూడా నేను చెప్తున్నాను అనే భావన మనకి రాకూడదు. గురువు చెప్పింది నేను రిపీట్ చేస్తున్నాను భావన రాకపోవటమే కాదు, మన సొంతవి చేర్చి కూడా చెప్పకూడదు. గురువులు చెప్పినవే మనం చెప్పాలి. గురువులు చెప్పిన దాన్ని రిపీట్ చేసినప్పుడే అది భగవంతుడు చెప్పిన విషయం డైరెక్ట్ గా వచ్చి పడుతుంది. మనం చెప్పేది పవర్ఫుల్ కూడా ఎప్పుడు అవుతుంది అంటే భగవంతుడు చెప్పిన విషయాన్ని రిపీట్ చేసినప్పుడే అది పవర్ఫుల్ అవుతుంది. అది మన మాటల వల్ల పవర్ఫుల్ అవడం లేదు, భగవంతుడి మాటల్ని మనం రిపీట్ చేస్తున్నాం కాబట్టి అది పవర్ఫుల్ అవుతుంది. ఈ విషయం ఎప్పుడైతే ఈ ట్రాక్ నుంచి డీవియేట్ అయిపోయి నేను చెప్తూ ఉన్నాను, నేను అంటున్నాను, నేను అనుకుంటున్నాను అని ఒక్కొక్కసారి మనం భగవంతుడు చెప్పిన విషయాన్ని కూడా మనం చెప్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వటం మొదలు పెట్టేసామంటే అహంకారం వచ్చేస్తుంది. మనం ట్రాక్ నుంచి కూడా దూరం అయిపోతాము. మనం భగవంతుడి ప్రతినిధులం కాదు. ఎప్పటికీ మనం ఎప్పుడు కూడా భగవంతుడి ప్రతినిధులు. గురువు అన్నటువంటి వాడు భగవంతుడి ప్రతినిధి అవ్వాలి, భగవంతుడు కాడు ఏ రోజు కూడా. గురువుని భగవంతుడి సమానంతో శిష్యుడు పూజిస్తాడు, కానీ ఏ రోజు గురువే భగవంతుడు అనే విధంగా అనుకోడు. గురువు కూడా భగవంతుడిని పొందే మార్గం చెప్పాలి, కానీ నువ్వు నన్ను పూజించు దగ్గర ఆగిపోకూడదు. నేనే భగవంతుడిని ఎవరంటున్నారో వాళ్ళు నిజమైన గురువులు కూడా కాదు. గురువు మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. సో పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి యొక్క ఆథెంటిసిటీని ఎలా కన్ఫర్మ్ చేసి ఆ మాటలన్నీ అన్నాడు అంటే గురువులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా తిరిగి చెప్పాడు కాబట్టి ఎవ్వరూ కూడా ఇండిపెండెంట్ గా ఇది నా ఓన్ ఫిలాసఫీ, నేను చెప్తున్నాను, నేను రాశాను అని రాయకూడదు. ఎందుకంటే మన మైండ్స్ డిఫెక్ట్ ఉన్న మైండ్స్, మన మైండ్ ఫ్లిక్కరింగ్ మైండ్స్. మన మైండ్ ని మనం ఒక విషయం మీద స్థిరంగా పెట్టుకునే శక్తే లేనటువంటి మనకి అతీతమైన విషయాల గురించి ఆలోచించి నేను చెప్తున్నాను, నేను అనుకుంటున్నాను అని మనం ఏ రోజు మాట్లాడకూడదు. గురువులు చెప్పిన దాన్ని మనం రిపీట్ చేయాలి. సో అందువల్లే ఇక్కడ భగవత్ ప్రతినిధి అనే మాట సుఖదేవ గోస్వామికి వాడాడు. నువ్వు బ్రహ్మదేవుడితో సమానమయ్యా అని ఎందుకు అన్నాడు అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రమాణంగా అలాగే సుఖదేవ గోస్వామి రిపీట్ చేస్తున్నాడు కాబట్టి. నమే స్వప్రాయంతి బ్రహ్మన్ అనసనాదమి పిబతో అచ్యుతో పీయూషం
తద్వాక్యా అబ్ది వినిశ్రుతం. ఓ బ్రాహ్మణోత్తమ, మీ వచన సముద్రము నుండి బయలువెల్లడుచున్న అచ్యుత కథ పీయూషమును పానము చేయుచున్న కారణమున ఉపవాసముచే నేను ఎట్టి అలసటను పొందడం లేదు. ఎన్ని ఎగ్జాంపుల్స్ ని మనకి పరీక్షిత్ మహారాజ్ సెట్ చేస్తున్నాడు చూడండి. అసలు ఎంత శ్రద్ధగా. రాజు కదా, తన ఆసనం మీద కూర్చుని పొగరుగా ఋషుల్ని పిలిపించి, చెప్పండి మీరు నాకు స్టోరీ మోక్షం రావడానికి, లేకపోతే నా బదులు మీరు యజ్ఞాలు యాగాలు చేసేసేయండి, నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉంది, నేను పిలిస్తే వచ్చేవాళ్ళు ఉంటారు, నేను డబ్బులు ఇచ్చేస్తాను, నేనేమో కూర్చుని ఈ 7 రోజులే నాకు మిగిలింది, ఈ 7 రోజులు నేను ఇంకా ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోతాను, ఈ శరీరాన్ని వదిలిపెడతాను, తినగలుగుతానో లేదో కాసిన గులాబ్ జాములు బూరెలు గారెలు చేయించుకొని నేను తింటూ ఉంటాను, మీరేమో మీ వాటికి మీరు యజ్ఞాలు చేసుకోండి అని చెప్పలేదు ఆయన. ఆయన తపస్సులాగా భాగవతాన్ని విన్నాడు. మనం కూడా తపస్సులాగా భాగవతాన్ని వింటే, చదివితే, చేస్తే మనం కూడా భగవంతుని నేరుగా చూడగలుగుతాం. మన కళ్ళతోటి మనం భగవంతుని చూసి మన చేతులతోటి మనం ఆయనకి సేవ చేసుకోగలుగుతాము. నేరుగా భగవంతుడు మనతో వచ్చి మాట్లాడతాడు, మనకి కనిపిస్తాడు, మనకి వినిపిస్తాడు, మనకి తెలుస్తాడు. మనమేమో అశ్రద్ధగా చేస్తున్నాం. సగం మైండ్ టీవీ సీరియల్ మీద, సినిమా సీరియల్ మీద, లేకపోతే న్యూస్ మీద, ఇంట్లో వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి భాగవతం విని నాకు భగవంతుడు దొరకట్లేదు, భాగవతం అంతా ట్రాష్, ఏదో అలా చెప్తారు వాళ్ళు భాగవతాన్ని ప్రపోజ్ చేసుకోవడానికి అనుకుంటే ఎలా తెలుస్తుంది? నేను అచ్యుత కథని తాగుతున్నాను కదా, నాకు అమృతంలా పనిచేస్తుంది, నాకు అసలు నిద్ర రావట్లేదు, నాకు ఆకలి వేయట్లేదు, నాకు అసలు ఎటువంటి నీరసం కూడా రావట్లేదు. 7 రోజులు 7 రాత్రులు ఏమీ తినకుండా తాగకుండా ఒకే పొజిషన్ లో కూర్చుని వినగలిగే అంతటి శక్తి నాలో లేదు. అచ్యుత కథ, భగవంతుడి కథ నాకు ఇస్తోంది. ఓ బ్రాహ్మణోత్తమ, మీ వచన సముద్రము నుండి బయలువెడుచున్న అచ్యుత కథ పీయూషమును పానము చేయుచున్న కారణమున ఉపవాసము చే నేను ఎట్టి అలసటను పొందట్లేదు. మీ వచన సముద్రంలా ఉంది. నువ్వు అంత జ్ఞానాన్ని ఇస్తున్నావు నాకు. అసలు నాకు నేను ఇంకా తాగలేకపోతున్నాను. బోల్డ్ విషయం నాకు నీ 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 నోటి నుంచి సముద్రంలాగా వస్తోంది. కృష్ణ కథ, అచ్యుత కథ, అది నేను పానం చేస్తున్నాను కాబట్టి నాకు ఎటువంటి ఆకలి దప్పులు కానీ నీరసం కానీ ఏమీ అనిపించట్లేదు. ఎప్పుడైతే మనం ఈ అచ్యుత కథ, భగవంతుడి కథలో మనం మునిగిపోతామో ఈ ప్రపంచంలో మనం భయపడాల్సిన విషయమే అనేది ఏమీ ఉండదన్నమాట. ఏది కూడా మనల్ని ఏ విధంగానూ అచ్యుత కథా విషయమునందు అనురక్తుడై ఉండెను. సుఖదేవ గోస్వామి ముఖతాటి అమృతమయ సందేశమును వినడి కారణమున ప్రాయోపవేశము చేసినప్పటికీ ఎట్టి అలసటను పొందకపోవుట అతడు వాస్తవముగా అనుభవించెను. ఏ మాత్రం టైర్డ్నెస్ లేకుండా ఉన్నాడు. ఇతర భాగవత గ్రంథములందు ఈ శ్లోకం యొక్క 2వ పాదము ద్వితీయార్థమునందు అన్యత్ర కుపితాద్విజాత్ అని తెలుపబడింది. పాము కాటుచే కలుగునున్న మృత్యువు గురించిను ఆలోచనచే రాజు విఫలుడు కావచ్చుననుటయే. పాము వచ్చి కాటేస్తుందేమో, అసలు ఆయన పాము గురించే మర్చిపోయాడు, పాము వచ్చి కాటేస్తుందన్న భయమే మర్చిపోయాడు. అన్నిటినీ మర్చిపోయి, ఆకలి దప్పుల్ని అన్నిటినీ మర్చిపోయి కంప్లీట్ గా ఇమ్మర్స్ అయిపోయాడు. మనం కూడా ఎప్పుడైతే భాగవతాన్ని అలా విని అలా చదివి అలా నామం చెప్పుకుంటామో, బయట పాముల్లాంటి కష్టాలు మన చుట్టుముట్టి మనల్ని కాటేస్తాయి అన్న భయం మనకు ఉన్నప్పుడు, ఎప్పుడు కాటేద్దామా అని పొంచి ఉన్నప్పటికీ మనకి మాత్రం ఎటువంటి భయం ఉండదు. హ్యాపీగా బిందాస్ గా నిద్రపోగలుగుతాం, లేవగలుగుతాం, మనకు చేతుల్లో ఉన్న పనుల్ని మనం చేసుకుని వెళ్ళిపోతాం. ప్రపంచంలో లేనిది ఇప్పుడు చాలా మందికి ఇదే. చిన్న విషయానికి పెద్ద విషయానికి ఓవర్ థింకింగ్ అనేది ఏదైతే ఉంది చూసారా, అది జనాల్ని ఏం చేస్తోందంటే కబలించేస్తుంది. ఓవర్ థింకింగ్, చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఓవర్ థింక్ చేస్తున్నా అంటే ఆ థింక్ చేయడం మానే అంటారు. థింక్ చేయడం మానేయడం అనేది చాలా ఇంపాసిబుల్. నదిని గనక నువ్వు ప్రవహించడం మానే అన్నట్టు. మైండ్ ని థింక్ చేయడం మానే అంటే ఏంటంటే అర్థం, నది దగ్గరికి వెళ్ళి నది నువ్వు ప్రవహించడం మానేసే ఆగిపో అంటే నది ఆగిపోదు, ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చెయ్యొచ్చు, డ్యామ్ కట్టేసామనుకో ఏమవుతుంది, అక్కడే ఉండి అదే విషయాన్ని ఆలోచిస్తుంది, నీళ్లు నిలకడ పడిపోతాయి. సో మనం ఓవర్ థింక్ చేసేటప్పుడు ఏంటంటే మనం డ్యామ్ కడుతున్నట్టు అన్నమాట. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఒక చిన్న పిల్ల కాలువ కనుక మనం తీసామనుకోండి,
దానిలోకి కొంచెం నీళ్లు వెళ్తూ ఉంటే కాన్సన్ట్రేటెడ్ గా ఫోకస్డ్ గా మనం ఆలోచించగలుగుతాం. సో మనం ఓవర్ థింక్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, థింకింగ్ ఆపేయడం సొల్యూషన్ కాదు. చిన్న క్యానల్లోకి తీసుకెళ్ళి ఆ సమస్యను ఒకదాన్ని ఒక పక్కకి తీసుకెళ్ళి, ఇందులో మనం చేయగలిగింది ఏముంది, చేయలేనిది ఏముంది, చేయగలిగిన దాన్ని మనం చేసేసామా లేదా, చేయగలిగింది మనం చేసేసిన తర్వాత చేయలేని దాని గురించి బాధపడి మాత్రం ఏం చేస్తాము, దీన్ని మనం భగవంతుడి అనుగ్రహం కింద యాక్సెప్ట్ చేసి మనం జపం చేసుకుంటూ వెళ్ళాలి కదా. అలా చేసుకుంటూ వెళ్ళడానికి నేను దీన్ని నా మైండ్ని నేను ఎలా ట్రైన్ చేసుకోగలను అని ఆలోచించడం మొదలెడతాం అనమాట. ఆలోచనల్ని ఆపలేం, ఆలోచనల్ని రీడైరెక్ట్ చేయగలం. సో అది మనం చేయాల్సిన పని. సూత ఉవాచ స ఉపామంత్రితో రాజ్ఞా కథయామితి సత్పతే బ్రహ్మరతో వృషం ప్రీతో విష్ణురతేన సంసది. సూతగోస్వామి ఇట్లు పలికెను. భక్తుల సమక్షమున శ్రీకృష్ణ భగవానుని కథా విషయమును ప్రవచించుటకు పరీక్షిన్ మహారాజుచే ఆ విధముగా ఆహ్వానింపబడిన సుఖదేవ గోస్వామి మిగులు ప్రియము చెందెను. ఇక్కడ పప్పట్లో ప్రభుపాద రాస్తారు, భక్తులు కాని వాళ్ళు శ్రీమద్ భాగవతం భగవద్గీత జోలికి రాకూడదు. భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు, ఆ దేవాది దేవుడైనటువంటి నారాయణుడు, శ్రీకృష్ణుడు, విష్ణు తత్వాల మీద నమ్మకం లేని వాళ్ళు భాగవతం భగవద్గీతలను చదివితే తప్పుగానే అర్థం చేసుకుంటారు, కానీ రైట్ డైరెక్షన్ లో అర్థం చేసుకోలేరు, ఆస్వాదించలేరు. సో ఇక్కడ వింటున్న ఈ ఇద్దరికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, ఒకళ్ళు బ్రహ్మరథులు, ఇంకొకళ్ళు విష్ణురాథులు. బ్రహ్మరాథులు అంటే సుఖదేవ గోస్వామిని తన పూర్వ జన్మలలో భగవంతుడు రక్షిస్తాడు, అందుకని తను బ్రహ్మరథుడు. పరీక్షిత్ మహారాజుని కూడా భగవంతుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్షిస్తాడు. సో ఇద్దరు మహాభక్తులు కూర్చుని చర్చించుకుంటున్నటువంటి విషయం ఈ భాగవతం భగవద్గీత. మనకు ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే, భగవంతుడైన దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి మీద నమ్మకం, అది మనకు ఉండాలి ఫస్ట్. నమ్మకం లేకుండా ఆయన్ని మన లెవెల్కి తీసుకొచ్చి మనం మాట్లాడుకుంటూ మనం విన్నాము అంటే మనకి దీనిలోని విషయాన్ని మనం ఆస్వాదించలేము. సో శ్రీమద్ భాగవతము భగవద్గీత ఇవి ఇద్దరు గొప్ప వ్యక్తులు కూర్చొని వింటున్నారు. సో ఇక్కడ ప్రభుపాదు దీంట్లో ఈ పర్పట్ ని వీలుంటే అందరూ వెళ్ళి కంపల్సరీగా చదవండి, ఇది కూడా వండర్ఫుల్ పర్పట్. వీళ్ళ సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ భగవాను చే రక్షించబడి ఉన్నందున బ్రహ్మవైవర్తర పురాణం అనుసరించి బ్రహ్మరాతునిగా పిలువబడినాడు. పరీక్షిత్ మహారాజు విష్ణువుచే రక్షించబడినందున విష్ణురాతునిగా పిలువబడినాడు. భగవద్భక్తులుగా వారిరువురు సర్వదా భగవానునిచే రక్షించబడిరి. ఈ సందర్భమున స్పష్టపరపబడు విషయమేమనగా, విష్ణురాతుడు శ్రీమద్ భాగవతమును బ్రహ్మరాతుని నుండియే శ్రవణం చేయవలను. భగవంతుడి భక్తుల నుంచే భాగవతాన్ని వినాలి, వేరే కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నుంచి వినకూడదు. మనం భక్తులు ఎలా అవుతాం, పరంపరలో చెప్తున్నాం కాబట్టి మనకి అంత క్వాలిఫికేషన్ లేకపోయినా ఆ గురువుల అనుగ్రహంతో ఒక పరంపరాగతంగా మనం చెప్తుంటే, మనం ఈ బ్రహ్మరాతులు చెప్పినటువంటి సుఖదేవ గోస్వామి చెప్పినట్టు విషయాన్ని యథాతథంగా మనం రిపీట్ చేస్తే గనక మనకు కూడా ఆ అర్హత చెప్పడానికి మాట్లాడడానికి లభిస్తుంది. ఇతరులు ఆ దివ్య జ్ఞానంను తప్పుగా వ్యాఖ్యానించి ఆ విధముగా మనుజుని విలువైన కాలంను వృధా చేయదు కనుక వారి నుండి అతడు శ్రవణము చేయరాదు. ఎవరి దగ్గర నుంచి వినాలి, ఏది బోనఫైడ్ సాంప్రదాయం అనేది తెలుసుకుని కూడా మనం వినాలి, లేకపోతే వినడం అనే పవర్ఫుల్ టూల్ మిస్యూజ్ అయిపోయి అది మనకి కావాల్సినటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదన్నమాట. ప్రాహా భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం బ్రహ్మణే భగవత్ ప్రోక్తం బ్రహ్మకల్ప ఉపాగతే. శ్రీమద్ భాగవతము భగవానుడే స్వయముగా బ్రహ్మదేవునికి తొలుత వచించనని పలుకుచు అతడు పరీక్షిన్ మహారాజు ప్రశ్నలకు సమాధానము నొసగనారంభించెను. శ్రీమద్ భాగవతము అనుబంధ వాంగ్మేయము అయినందున అది వేదతుల్యమైనది, వేదాలతో సమానమైనది శ్రీమద్ భాగవతము. ఈ శ్రీమద్ భాగవతాన్ని ఫస్ట్ నేనైతే వ్యాసదేవుడి దగ్గర నుంచి విన్నాను, కానీ వ్యాసదేవుడికి చెప్పినటువంటి వాడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడికి చెప్పినటువంటి వాడు భగవంతుడు అని చెప్పి
ఫస్ట్ కల్పంలో అంటే బ్రహ్మదేవుడి యొక్క ఫస్ట్ డేలో ఈ శ్రీమద్ భాగవతం బ్రహ్మదేవుడికి చెప్పబడింది. తద్వారా నేను వింటున్నాను కాబట్టి ఇది వేదతుల్యమైనది. శ్రీమద్ భాగవతము భగవద్ విజ్ఞాన శాస్త్రమై ఉన్నది. నిరాకారవాది ఈ గొప్ప జ్ఞాన శాస్త్రము నిరుగక సర్వదా భగవానుని స్వీయ రూపమును తప్పుగా వ్యాఖ్యానించు యత్నించును. ఈ శ్రీమద్ భాగవతము వేదతుల్యము భగవానుని శాస్త్రీయ జ్ఞానం అయినది. ఈ శాస్త్రము ఎరుగుట మనుజుడు శ్రీ సుఖదేవ గోస్వామి ప్రతిదీ యొక్క ఆశ్రయము కొని పరీక్షిత్ మహారాజు అడుగుజాడలను అనుసరించవలను. పరీక్షిత్ మహారాజు లాగా ఈ భాగవతాన్ని వినాలి. శ్రీమద్ భాగవత అవగాహన యందు గొప్ప ఉపద్రవము కలుగు చేసింది కనుక జిజ్ఞాసుగాడు ఈ భగవద్ విజ్ఞానమును నేర్వగోరినచో ఈ విషయమును సదా జాగురుడై ఉండవను. అభక్తుల దగ్గర నుంచి, కమర్షియల్ గా చెప్పే వాళ్ళ దగ్గర నుంచి భాగవతం వినకూడదు. యద్యత్ పరీక్షిత్ వృషభః పాండూనామను పృచ్ఛతి ఆనుపూర్వేణ యత్ సర్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం వసుటకు అతడు సన్నద్ధుడయ్యను. పరీక్షిత్ పాండవ వంశమున శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఆ విధముగా రాజు సరైన వ్యక్తిని సరైన ప్రశ్నను అడగగలిగను. అందరిలోకి గొప్పవాడు, పాండవంశంలోని గొప్పవాడు పరీక్షిత్ మహారాజు. అందుకని సరైన వ్యక్తిని సరైన ప్రశ్నలు వేశాడు. మన ప్రశ్నలు మనల్ని ఉద్ధరించాలి. సరైన వ్యక్తి దొరికినప్పుడు ప్రశ్నలు వేయకుండా ఉండకూడదు. మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. చాలా మంది ఒక దండం పెట్టుకుని వెళ్ళిపోదాం వాళ్ళకి అని ఆలోచిస్తూ ఉంటారు. దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పొందాలి. సో సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు అడిగిన సీక్వెన్స్ లోనే చెప్తాడు అనే ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకోకూడదు. బట్ కానీ ఇంచుమించుగా అలాగే చెప్తాడు. గురువు అన్నటువంటి వాడు ఒక విషయాన్ని ముందు వెనక చెప్పచ్చు, దాన్ని పట్టుకుని తీసుకొచ్చేటప్పుడు. బట్ సుఖదేవ్ గోస్వామి గారు గొప్ప గురువు కాబట్టి పరీక్షిత్ మహారాజు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం ఆయన చెప్తాడు. తర్వాత ఆయన చెప్తూ ఉంటే ఇంకా అడుగుతూ ఉంటాడు పరీక్షిత్ మహారాజు. శ్రద్ధగా 7 రోజుల పాటు 7 రాత్రులు ఒక్క క్షణం కూడా వదలకుండా పరీక్షిత్ మహారాజు మొత్తం భగవత్ కథని వింటూ భగవంతుడి గురించి చర్చించుకుంటూ మోక్షాన్ని పొందాడు. మనం కూడా అంతే శ్రద్ధగా విన్నాము అంటే భగవంతుడిని ఫేస్ టు ఫేస్ చూడగలుగుతాం అనే ఈ యొక్క అద్భుతమైన వాక్యంతో ఈ సెషన్ ఇక్కడ ఆపేస్తున్నాను. ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉంటే ప్లీజ్ గో హెడ్.